మీరు ఎంత పొగిడినా కూడా ఉప్పొంగే మనిషే కాదు, వెరీ వెరీ సింపుల్ పర్సన్ హీఈస్ అని చెప్పారు. ప్రశ్నించి అంతేనా, లేకపోతే కొన్ని ఎదురు దెబ్బలు తగలడం వల్ల అయిపోయారు? బేసిక్గా ఒక కార్డియాలజిస్ట్గా పనిచేస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కేక్ వాక్ అండి. అంటే మనం ఇండస్ట్రీలో ఎట్లా బాబులు కంటుంటాం కదా, వాళ్ళు ఏం చెప్తారు. సో సేమ్ థింగ్ హాస్పిటల్లో యూ హ్యావ్ దట్ దిస్ థింగ్. మీకున్న క్వాలిఫికేషన్కి యు ఆర్ గోయింగ్ అండ్ టాకింగ్ టు యువర్ ఫెలో హూ విల్ నాట్ నో హౌ టు టాక్. సారీ టు సే అంటే లైక్ ఈవెన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి ఐఎమ్ సారీ టు సే, బట్ 70% దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి. అండ్ అంత లో ఐక్యూ పీపుల్ని చూసినప్పుడు బేసిక్గా మనకి సడన్లీ గివ్స్ ద థింగ్. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే లైఫ్లో ఇట్లా కూడా ఉండాల్సి వస్తుంది. మీ గురించి తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, భరత్ రెడ్డి ఈరోజు ఉన్న భరత్ రెడ్డి కాదు, ఒకానొకప్పుడు నాకేంటి నేనేంటి అన్నట్టుగా ఉండేవాడు, ఈ రోజున చాలా డౌన్ టు ఎర్త్గా చాలా మారాడు తనని అన్నారు. నిజమా? ఒకనొకప్పుడు అలా ఉండేవారు? ఎస్ మేడం, అంటే ఐ థింక్ ప్రాబ్లీ బిఫోర్ ఐ జాయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబబ్లీ నా యాటిట్యూడ్ అది అలాగే ఉంది. బికాజ్ నాకు బేసిక్గా అంటే ఇక్కడ ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ ఆర్ యూ కమ్ అవుట్ సైడ్ ఇక్కడ అంటే లైక్ వీ కమ్ అక్రాస్ టు మీట్ లాట్ ఆఫ్ నారో మైండెడ్ పీపుల్. మీకు ఒక మంచి పొజిషన్ ఉంది, వెల్ ఎడ్యుకేటెడ్, మీకు ఒక ప్రొఫెషన్ ఉంది. ఇలాంటి కండిషన్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించే నెగ్లిజెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు లేకుండా సిచ్యువేషన్ అని చెప్పగలుగుతారా? గుడ్ థింగ్ ఏంటంటే ఐ డెంట్ హ్యావ్ ద కేక్ వాక్. నాకు కానీ అదే కేక్ వాక్ లాగా ఉంటే నేను మారిండను. ఎస్, దెర్ ఆర్ పీపుల్ విత్ హూమ్ ఐ అట్రిబ్యూట్ విత్ వెరీ సీరియస్ ఈగో. అంటే ఐ ఇమ్మెన్స్గా చూపిస్తాను, ఈరోజు కూడా ఉందండి. ఐ హ్యావ్ దట్ క్యారెక్టర్ ఇన్ మీ, but that depends to how you behave with me, how you have treated me. So these things are very important. There were situations I was doing a film, hero shades చేసుకున్నాడు, నేను షేడ్స్ వేసుకున్నాను, కో డైరెక్టర్ పరిగెత్తా వచ్చి ఉన్నాడు. దట్ ఈస్ ద రీజన్ ఐ డూ లెస్ తెలుగు ఫిల్మ్స్. నాకు ఎవరు కూడా బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ మై బిహేవియర్ ప్రాబబ్లీ. ఒక ఇమేజ్ ఎలా ఉందంటే అండి, లైక్ లాస్ట్ 30-40 years ఎలా నడుస్తుందంటే ఫ్రేమ్ అంటే హీరోనే, అంటే లైక్ ఆ కాన్సెప్ట్లోనే ఉన్నారు. బట్ ఇట్స్ ఎవాల్వింగ్ అండ్ చేంజింగ్. యూ లుక్ ఎట్ తమిళ ఇండస్ట్రీ మ్యామ్, యువర్ క్యారెక్టర్ ఈస్ క్యారెక్టర్ నో మ్యాటర్ వాట్. ఆయన అజిత్ గారు అవ్వచ్చు, విజయ్ గారు అవ్వచ్చు, ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ డిమెనర్, దే విల్ నాట్ చేంజ్. చాలా మంది చెప్పేవారు, నువ్వు ఇంత అవుట్ స్పోకన్గా మాట్లాడితే నీకు తెలుగులో క్యారెక్టర్స్ ఉండవు, ఇవ్వరు. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఐఎమ్ ఆధారపడలేరు కదా, ఐఎమ్ నాట్ ఈవెన్ నేను దాని. ఎస్ మ్యామ్, నాకు ఐ హ్యావ్ ఎ ఇమ్మెన్స్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే నాకు ప్రాణం ఇచ్చే అంత ఇది మేడం. నాట్ అట్ దిస్ కండిషన్స్. ఈ కండిషన్స్ వర్క్ చేయాల్సిన ఇక్కడ కాకపోతే తమిళ్లో చేస్తానండి, అక్కడ కాకపోతే కన్నడలో చేస్తాను, లేకపోతే మలయాళంలో చేస్తాను. నాకు 2 movies 3 movies నా సాటిస్ఫాక్షన్కి వచ్చిన మూవీస్ వస్తే చాలు. ఈరోజు మీరు ఇంత సూటిగా మాట్లాడడానికి ఖచ్చితంగా ఒక గట్టి ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని ఇంతగా స్ట్రైట్ ఫార్వర్డ్ చేసిన సంఘటన ఏమిటండి? ఐ హ్యాడ్ ఎన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ మైత్రి మూవీస్. అప్పుడు శ్రీమంతుడు మూవీ అనుకుంటా, మహేష్ బాబు. ఒక డాక్టర్గా చెప్పండి, సరే యాడ్స్లో అంతా మనకి జరిగిపోయిన తర్వాత చూపిస్తారు, స్మోక్ చేసిన తర్వాత ఇంటర్నల్గా జరిగేది ఏంటి యాక్చువల్లీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ కెన్ హ్యాపెన్ ఈస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు గెట్ ఎ క్యాన్సర్. నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ అటాక్. Number 3, spoiling your lungs on your own. These are the 3 common things that will eventually happen. అవ్వదు అని కాదు, అవి తీరుతుంది. ఈ హార్ట్కి సంబంధించిన డాక్టర్ కాబట్టి, ఆ ఫీల్డ్లో మీరు ఉన్నారు కాబట్టి కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా వాళ్ళ హార్ట్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలి అని అంటే, ఆరోగ్యంగా ఉంచుకోవాలని అంటే ఏదైనా సింపుల్గా అడ్వైస్ అంటే సింపుల్గా అండి 3 whites అవాయిడ్ చేయాలని నేను ఐ థింక్ ఇది కూడా చాలాసార్లు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. రైట్. 3 whites అంటే ఫస్ట్ వైట్ వచ్చి రైస్ అండి, సెకండ్ వైట్ వచ్చి సాల్ట్ అండి, థర్డ్ వైట్ వచ్చి వైట్ షుగర్ అండి. ఈ 3 ఎంత తక్కువ చేసి ఎంత అవాయిడ్ చేయగలిగితే 80% ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ సేఫ్ దేర్ ఇట్స్. ఏమంటే మన తాతలు వాళ్ళ నానమ్మలు వీళ్ళంతా అవి వాడిన వాళ్ళే లేదండి. మీరు ఆ కాలంలో చూస్తే వాళ్ళు దంపుడు బియ్యం తినేవాళ్ళు, మిల్లెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు, రావులు, కొర్రలు ఇటువంటివి ఎక్కువ ఉండేవి. వాళ్ళు రోజుకు 2 పూటలు తినేవారు. మనం అలా కాదు కదండి, 8కి బ్రేక్ చేయాలి, మళ్ళీ 11కి ఏదో ఒక స్నాక్ తీసుకోవాలి, 1:30కి లంచ్ చేయాలి, 4:35కి స్నాక్ తీసుకోవాలి, 8కి తీసుకోవాలి. అది మనిషిలో ఉండేది పొట్ట గ్రైండర్ అండి. భరత్ రెడ్డి గారు నమస్కారం అండి. హాయ్ మేడం, నమస్తే. అండ్ iDream వ్యూవర్స్కి హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. నాకు డౌట్ ఉందండి మిమ్మల్ని చూసినప్పుడు. ప్యాంట్స్ చాలామంది 1 inch 1.5 inch కింద కట్ చేయించుకోవడం, ఫోల్డ్ చేసి కుట్టించుకోవడం, బ్రాండెడ్ అంటే రెడీమేడ్ చేసుకోవాలి.
ఐ థింక్ మీకు అన్ని ప్యాంట్స్ రావు కదా? బేసిక్గానే యాక్చువల్లీ రెడీమేడ్ ట్రౌజర్స్ రావు. అది ఏదో 1-2 బ్రాండ్స్ మనం ఎతికి పట్టుకోవాలి. అది మిస్ అయితే ఇంకా ఓన్లీ యూ నీడ్ టు గెట్ ఇట్ స్టిచ్డ్ మేడం. దట్స్ ద ప్రాబ్లమ్. అంటే నాకు లెంతే సరిపో. దట్స్ వాట్. ఇప్పుడు ఇది కూడా మీరు ఎడ్జ్ వరకు తీసేశారు మొత్తం అంతా ప్యాంట్ కదా? తీసి పెట్టుకుంటే కానీ రాదు. ఏది పర్టికులర్ ఏ బ్రాండ్స్ అయితే మీ హైట్కి వస్తాయి? యూజువల్గా నాకు ఫిట్ అయ్యే బ్రాండ్స్ వచ్చి జాక్ అండ్ జోన్స్ ఒకటి ఉందండి, బెనెటన్ ఒకటి. ఎప్పుడన్నా ఇంకా యూఎస్కి వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్. ఎంత ఉంది సార్ మీ హైట్? 6'2.5" అండి, 188 సెంటీమీటర్స్. ఆల్మోస్ట్ ప్రభాస్ హైట్ మీది ఒకటేనా? ప్రభాస్ 6'1" అన్నట్టున్నారు. 6'2". ఐ డోంట్ మెజర్ అండి, ఐ డోంట్ నో. తనతో కలిసి పనిచేస్తారా ఎప్పుడైనా? వర్క్ చేశారు, రెబల్ చేశానండి. రెబల్ చేశారు కదా? ఓకే. అప్పుడు ఏమన్నా ఎప్పుడైనా అనుకున్న కంపేర్ చేసుకోవడం ఎప్పుడైనా చేశారా? అంటే హైట్ వైజ్ ఐ మీన్ ఆ పర్స్పెక్టివ్ చూడలేదండి. అంటే మీ గురించి తెలిసిన ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా భరత్ రెడ్డి గారు ఒక డాక్టర్ అయినప్పటికీ, ఒక యాక్టర్ అయినప్పటికీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అసలు పొగడ్తలంటే మీరు ఎంత పొగిడినా కూడా ఉప్పొంగే మనిషే కాదు, వెరీ వెరీ సింపుల్ పర్సన్ హీ ఈజ్ అని చెప్పారు. అంటే ప్రశ్నించి అంతేనా, లేకపోతే కొన్ని ఎదురు దెబ్బలు తగలడం వల్ల అయిపోయారు ఇంత సింపుల్గా? వెరీ వెరీ సింపుల్ అని కాదు మేడం. బేసిక్గా అంటే లైఫ్ టీచెస్ మెనీ థింగ్స్ అంటారు కదా. ట్రూ. సో ఐ థింక్ ప్రాబ్లీ మెడికల్ ప్రొఫెషన్ ఒకటి, అండ్ సెకండ్ థింగ్ అటాచింగ్ విత్ దాట్ బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ థాట్ మీ లాట్ మెనీ థింగ్స్. అంటే అరగెన్స్ యాటిట్యూడ్ ఎందుకు ఉండకూడదని నాకు బాగా నేర్పించింది. అండ్ లాట్ మెనీ థింగ్స్ ఇట్స్ నాట్ అంటే నా పర్సనల్ దీనికన్నా కూడా దీస్ ఆర్ ద థింగ్స్ మనం లైఫ్లో విచ్ వీ లెర్న్. సో మనం నేర్చుకున్న వాటిల్లో అంటే ఐ లెర్న్ ఇట్ ఇన్ ఏ హార్డ్ వే. బేసిక్గా ఒక కార్డియాలజిస్ట్గా పనిచేస్తూ వెరిన్ మీకు బేసిక్గా అపోలోలో వెరెవర్ ఐ బీన్ వర్కింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కేక్ వాక్ అండి. మనం ఇట్లా నిల్చుని అది నేను ఇది అంటే దట్ ఈస్ ఇట్, దట్ ఈస్ ఫైనల్. బేసిక్గా అంటే మనం ఇండస్ట్రీలో ఎట్లా బాబులు కంటుంటాం కదా, వాళ్ళు ఏం చెప్తారు. సో సేమ్ థింగ్ హాస్పిటల్లో యూ హ్యావ్ దట్ దిస్ థింగ్. బట్ నెవర్ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ వెన్ ఐ వెంట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఐ అండర్స్టూడ్ అంటే గ్రౌండ్ రియాలిటీ ఇది. So once you are outside the hospital, if you are not known as a doctor, so when I was trying to pursue acting profession, అంటే బేసిక్గా ఏంటంటే మీకున్న క్వాలిఫికేషన్కి యు ఆర్ గోయింగ్ అండ్ టాకింగ్ టు ఎ ఫెలో హూ విల్ నాట్ నో హౌ టు టాక్. సారీ టు సే, అంటే లైక్ ఈవెన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి ఐఎమ్ సారీ టు సే, బట్ 70% దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి. మనం వెనెవర్ యూ కమ్ యూ టాక్ టు పీపుల్, సగం మందికి వాళ్ళు అంటే ద అదర్ పర్సన్కి అంటే ఈ పర్సన్ వాల్యూ ఏంటని కూడా తెలియదండి. ఎగ్జాక్ట్లీ. అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ టు ఇండస్ట్రీ లైక్ దట్. అండ్ వాళ్ళకి పాపం ఏంటంటే వాళ్ళున్న సర్కమ్స్టాన్సెస్లో ఉండి వచ్చి వాళ్ళు అలా అయిపోయారు. అండ్ అంత లో ఐక్యూ పీపుల్ని చూసినప్పుడు బేసిక్గా మనకి సడన్లీ గివ్స్ ఎ థింగ్, ఎక్కడున్నారు మనం, వై ఎందుకు ఇట్లా, ఐ మీన్ హౌ టు అంటే లైక్ మనం ఒకటి చెప్తాం వాళ్ళకి ఒకటి. నిజం నిజం మనం చెప్పే వేవ్ లెంత్ కూడా వాళ్ళకి మ్యాచ్ అవ్వదు, అది సింక్ కూడా కాదండి. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే లైఫ్లో ఇట్లా కూడా ఉండాల్సి వస్తుంది అని. అండ్ వెన్ ఐ వెంట్ రెట్రోస్పెక్టివ్గా వెన్ ఐ డిడ్ అన్ అనలైసిస్ ఆఫ్ మై సెల్ఫ్, అంటే నాకు అవసరమా ఇది, నేను ఇది చేయాలా వద్దా, దెన్ దిస్ వాజ్ అనదర్ ప్రొఫెషన్. అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి ఇట్ వాజ్ ప్యాషన్ ఫర్ మీ టు యాక్ట్ అండి. అవును, నేను తెలుసుకున్నాను. మీ డాక్టర్ చేసింది మీ అమ్మగారి కోసం, యాక్టర్ అయింది మీకోసం అని చెప్పండి. యా ఎగ్జాక్ట్లీ అండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా చైల్డ్ ప్లేస్లో ఉండేవాడిని, ఎవ్రీ ఇయర్ స్టేజ్ ప్లేలో ఉండేవాడిని. సో దట్ వాజ్ ఐ మీన్ అవుట్ అండ్ అవుట్ నాకు యాక్టింగ్ వాజ్ వెరీ ఇమెన్స్లీ ప్యాషనేట్. ఐ మీన్ ఎట్లయినా చేయాలి అనేది ఒక ఇది ఉండేది. బట్ మదర్కి ఏంటంటే ఇవన్నీ నమ్ముకొని పోతే వీడేమైపోతాడు అనేది తనకు ఒక ఫియర్ ఉండేది. And I'm the only person and I need to take care of them. We are not behind with any big properties. Same leadandi. Siblings ever unnarandi? I have 2 sisters, both are married. Okay. So all they are taking care of their families, their life. So నాకు basically ఏంటంటే I started with zero. మాకు ప్రాపర్టీస్ అనేది కానీ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ ఆర్ సెక్యూర్డ్ టిల్ డేట్ థ్యాంక్స్ టు గాడ్. ఇట్స్ బీన్ అవర్ హార్డ్ వర్క్ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్ వాట్స్ ఎవర్. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఆవిడ భయపడేవారు. అంటే వీళ్ళు ఏమన్నా అయితే దెన్ వాట్ విల్ హ్యాపన్ టు అస్ ఫ్యామిలీ కిడ్స్ ఇది అని. ఏదో బై గాడ్స్ గ్రేస్ వి బిన్ పుల్లింగ్ అవుట్, ఏదో లాక్కొని వస్తున్నాం. కాఫీ ఫినిష్ చేసేద్దాం అండి. స్లోగా తాగండి, తాగుతూ కూడా మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. టాక్ అంటాం. అంటే చాలామంది యాక్టర్ అవ్వకపోతే డాక్టర్ అయ్యేవాడిని, లేదా డాక్టర్ అవ్వాలనుకున్న యాక్టర్ అయ్యేవాడిని చెప్తుంటారు. మీ విషయంలో 2 జరిగాయి.
ఐ థింక్ 1 in million బ్లెస్డ్ అండి నేను. కదా, చాలా ఆశ్చర్యం. 1 in million బ్లెస్డ్ అండి. అండ్ యాక్టర్ కూడా ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్ దిస్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ హూ ఇస్ బాండెడ్ ఓన్లీ టు వన్ లాంగ్వేజ్ అండి. ఐ డూ ఫిల్మ్స్ ఇన్ తమిళ్, ఐ డూ ఫిల్మ్స్ ఇన్ కన్నడ, ఐ డూ ఫిల్మ్స్ హియర్. హిందీ నేను అప్రోచ్ అవ్వలేదు, బట్ ప్రొవైడెడ్ ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేశాను. వన్ షుడ్ బి బ్లెస్డ్ టు బీ లైక్ దిస్. అవును, నేను 6 లాంగ్వేజెస్ మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. 8 లాంగ్వేజెస్ అంటే మిగతా బ్యాలెన్స్ 2 యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ మేనేజ్ థింగ్స్ అని చెప్పని నేను విన్నాను. దట్స్ రియల్లీ చాలా సర్ప్రైజింగ్ అండి. అసలు అంటే ఇప్పుడు తెలుగు మీ మదర్ టంగ్, హిందీ మనం ఎలాగో హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి కొద్ది గొప్ప హిందీ వస్తుంది, చదువులో ఇంగ్లీష్ వస్తుంది. కానీ తమిళ్, కన్నడ, స్కూలింగ్ అంతా నాకు చెన్నై అండి. ఓకే, సో దట్స్ హౌ ఐ పిక్డ్ అప్ తమిళ్. ఓకే, నేను మెడిసిన్ చేసింది, నాది ఎండి డిప్లొమా కార్డియాలజీ ఇవన్నీ చేసింది యూరోప్, రష్యాలో ఉన్నప్పుడు చేశానండి. ఓకే, అక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉండేవారు. అండ్ అట్లా నార్త్ పీపుల్తో మాట్లాడాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, యూ నీడ్ టు టాక్ టు దెమ్ ఇన్ హిందీ. సో అట్లా ఐ పిక్డ్ అప్ హిందీ. అంటే ఫారిన్ కంట్రీస్లో మీరు ఎక్కువ చదవడం వల్ల, మీ ఎడ్యుకేషన్ ఎక్కువ అక్కడ అవ్వడం వల్ల, అంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అక్కడ ఉండడం వల్ల మీకు వాటి ప్రభావం, పాశ్చాత్య దేశాల ప్రభావం మీ మీద ఎక్కువ ఉందని అనుకోవచ్చా? అంటే లైక్ ఎస్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే ఐ హవ్ బిల్ట్ అండ్ ఐ హవ్ టేకెన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ అని. ఇండియాలో ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ మన ఎడ్యుకేషన్ ద పర్స్పెక్టివ్ మీరు చూస్తే, ఈవెన్ యూ లుక్ అట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ ఇది చూసినా కూడా సంబడి డూయింగ్ మెడిసిన్ ఆ రెస్పెక్ట్ ఉండదు ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే లైక్ ఆ సీనియారిటీ, జూనియారిటీ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ మెడికల్ ఆస్పెక్ట్లో. అండ్ సంబడి ఫ్రమ్ ఎన్ ఫార్వర్డ్ క్యాస్ట్, సంబడి ఫ్రమ్ ఎ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఇల్ ట్రీట్మెంటు, ఇవన్నీ అట్టర్ నాన్ సెన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఈవెన్ వెన్ నేను అక్కడ అయిపోవచ్చు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ సార్ అని పిలవటం. బట్ ఐ అడ్రస్ ఎవ్రీ వన్ సార్, అది వేరే విషయం. బట్ అంటే దే హవ్ డన్ ఇట్ టు సచ్ ఎ లెవెల్, ఎక్కడ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకే వాల్యూ లేదండి. వెరీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అట్లా కాదండి. యు ఆర్ రెస్పెక్టెడ్ ఫర్ యువర్ ప్రొఫెషన్, యు ఆర్ ట్రీటెడ్ ఆన్ పార్ విత్ ఫర్ యువర్ ప్రొఫెషన్, మీకు ఒక వాల్యూ ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే, నా యూత్ నా ఇది అంతా ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐ వాజ్ బ్రాట్ అప్ దేర్. ట్రూ. అంటే ఒకట్లేండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. అక్కడున్న కొన్ని వాల్యూస్ కానీ, గవర్నమెంట్ తరఫు నుంచి చేసే కొన్ని వర్క్స్ కానీ ఇక్కడ మనం కంపేర్ చేయలేము. ఇక్కడ చాలా మార్పు. డిస్క్రిమినేషన్ అంటే అబ్సల్యూట్ కయాస్ అండి. అంతేందుకండి, ఇప్పుడు కరెంట్ నిమ్స్ డైరెక్టర్ ఒకటి డీన్ ఏదో అపాయింట్మెంట్, ఐ థింక్ ప్రాబ్లీ మీరు చూసే ఉంటారు. Somebody has got so many allegations, still he's got the place. Okay, political connections, whatsoever he's got. Everybody are opposing. And ఇప్పుడు junior residents are coming forward, opposing all this stuff. So this is how we function. And there is no value for merit. There is no value for your work. It's all based on your connections, your other aspects of life. కానీ మిగతా లేవు ఇక్కడ. దేవుడు భక్తి బాగా ఉందా? రుద్రాక్ష వేశారు మెడలో? ఇది ఎప్పటి నుంచో ఉంటుంది మేడం. ఐ మీన్ దిస్ ఇస్ దేర్ ఫ్రమ్ యాక్చువల్లీ. ఐ బీన్ అంటే లైక్ ఐఎమ్ వెరీ స్పిరిచువల్ పర్సన్ బేసిక్లీ. ఈ పూజలు ఇది అంటే బేసిక్గా చేస్తానండి. అంటే ఇది వరకు మా ఫాదర్ చేసేవారు, నౌ హీ స్టాప్డ్. సో ఐ హ్యావ్ టేకెన్ హిస్ ప్లేస్ బేసిక్లీ ఇంట్లో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో టెంపుల్స్ వెళ్ళటము, ఐ ఫాలో రమణ మహర్షి ఆశ్రమం రెగ్యులర్గా వెళ్తుంటాను. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. వెంకటేష్ గారు కూడా ఇప్పుడు చాలా రమణ మహర్షి గారు డివోటీ అని విన్నారు, కలిసారా? నేను విన్నాను, బట్ ఐ హావ్ నెవర్ మెట్. అవునా? అది తన ఇండివిజువల్ పర్సన్. అట్లయితే ఇళయరాజా గారు కూడా అక్కడ కలుస్తూ ఉంటారు. ఐ కీప్ మీటింగ్ హిమ్ దేర్ అట్ ఆశ్రమం. ఎక్కడండి? ఇక్కడ బెంగళూరా? లేదు మేడం, దిస్ ఇస్ అట్ తిరువన్నామలై. తిరువన్నామలై కదా? ఓకే. ఇక్కడ లేదు మేడం. ఆయన మెయిన్ ఆశ్రమం, తన సమాధి ఇవన్నీ అక్కడే ఉన్నాయి. అంటే ఏంటంటే ఇంత పే చేసి వెళ్ళాలా లోపలికి? ఎలా అది అసలు? అబ్సల్యూట్లీ నథింగ్. యూ నీడ్ టు, యూ కెన్ ఫ్లై ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి, అక్కడి నుంచి యూ కెన్ హైర్ ఎ క్యాబ్. ఓకే. అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో యూ కెన్ రెంట్ ఎ రూమ్, స్టే దేర్, అటెండ్ పూజ, స్టే దేర్ ఫర్ ఎ 2, obtain some mental peace and come back. మరి ఫుడ్ అది దే చార్జ్ ఫర్ దిస్? అక్కడ కొంచెం వి గెట్ ఫ్రూ ఫుడ్ ఆర్ యూ కెన్ ఈట్ అవుట్ సైడ్. ఓకే. మరి ఇక్కడ స్టేయింగ్కి దానికి వి నీడ్ టు పే. నామినల్ ఉంటుంది మ్యామ్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే. ఓకే. అంటే నథింగ్ బట్ అది ఒక మానసిక ప్రశాంతత కోసం వెళ్తున్నాం అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండి. బేసిక్గా నాకు లైఫ్లోనే వాట్ ఎవర్ ఐఎమ్ లివింగ్, నేను ఈరోజు వాట్ ఐఎమ్ లివింగ్ ఈజ్ నాట్ వాట్ ఐ డ్రెమ్ట్ ఆఫ్. ఐ నెవర్ డ్రెమ్ట్ నేను ఐ విల్ హ్యావ్ ఏ హౌస్ ఆఫ్ మై ఓన్. ఐ నెవర్ డ్రెమ్ట్ బియాండ్ ఎ Maruti 800 కార్. ఐ నెవర్ డ్రెమ్ట్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. నేను ఐ డింట్ డ్రీమ్ అండి. గాడ్ హెస్ గివెన్ మీ బియాండ్ వాట్ ఐ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. విల్ వర్క్ హార్డ్ అండి. వర్కింగ్ హార్డ్ ఈజ్ అవర్ డ్యూటీ. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హెల్తీ, మనం పని చేస్తాం, కష్టపడతాం, ఇవన్నీ చేస్తాం.
ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ రెస్పాన్సిబిలిటీస్, బిగ్ ఇవి ఏం లేవండి. అంటే పర్టికులర్గా అక్కడే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటే తిరుపతి వెళ్ళొచ్చు లేదా, అంటే అక్కడికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది? బేసిక్గా ఏంటంటే ఐ వాజ్ ఇన్స్పైర్డ్, అంటే లైక్ నాకు ఆయన సింప్లిసిటీ ఒకటి వన్ థింగ్. మా గురుగారిది యాక్చువల్లీ తనది సింప్లిసిటీ, తన వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్, తన థింగ్స్, దీస్ థింగ్స్ యాక్చువల్లీ ఇఫ్ యూ రీడ్ దిస్ బుక్ మీకు కొద్దిగా ఒక ఐడియాలజీ అర్థమవుతుంది, ఐడియాలజీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ జస్ట్ ఏ కనెక్టివిటీ అండి. అంటే సమ్హౌ ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు నేను ఒకసారి చదివాను ఆయన గురించి, రమణ మహర్షి క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ వచ్చాడట. డాక్టర్ వస్తే మీకు క్యాన్సర్ ఉందండి అని చెప్పను ఆయన అంటే, నాకు ఏంటి దీనికి ఏదో అయిందయ్యా చూడు అని, అంటే ఆయన వేరు శరీరం వేరు అనే మాట్లాడేవారట ప్రతి నిమిషం కూడా. యూజువల్లీ హీ సేస్ దిస్ ఈస్ నాట్ యువర్ వరల్డ్. తనది అన్ని డిఫరెంట్ థాట్స్ ఉండేది. అంటే లైక్ వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, అంటే లైఫ్లో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్. బట్ హ్యూమన్లీ అలా ఉండాలంటే చాలా కష్టం కదా. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ థింగ్. అవును. ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఒక మారుతి 800 నుంచి ఈరోజు BMW వరకు సో లైఫ్ ఎలా నడిచింది మీది? అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, భరత్ రెడ్డి ఈరోజు ఉన్న భరత్ రెడ్డి కాదు, ఒకానొకప్పుడు నాకేంటి నేనేంటి అన్నట్టుగా ఉండేవాడు, ఈ రోజున చాలా డౌన్ టు ఎర్త్గా చాలా మారాడు తనని అన్నారు. నిజమా? ఒకనొకప్పుడు అలా ఉండేవారు? ఎస్ మేడం. అంటే ఐ థింక్ ప్రాబ్లీ బిఫోర్ ఐ జాయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబబ్లీ నా యాటిట్యూడ్ అది అలాగే ఉంది. బికాజ్ నాకు బేసిక్గా అంటే ఇక్కడ ఈ వీళ్ళ ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ ఆర్ యూ కమ్ అవుట్ సైడ్ ఇక్కడ అంటే లైక్ వీ కమ్ అక్రాస్ టు మీట్ లాట్ ఆఫ్ నారో మైండెడ్ పీపుల్. అంటే మీకున్న మెంటాలిటీకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా సెట్ అవుతుంది యాక్చువల్లీ? అందుకే కదండి యూ విల్ నాట్ సీ మీ యాక్టింగ్ మచ్ ఇన్ తెలుగు. అంటే నాది మీరు మహా చూస్తే సంవత్సరానికి నేను 3 సినిమాల కంటే ఎక్కువ ఉండదు. మీ పని మీరు తప్ప వేరేది మీకు ఏది కూడా మీకు పట్టదని చెప్పారు. బయట పార్టీస్ కూడా వెళ్ళరట, నథింగ్. మీరు ఎక్కడికి నో పబ్స్ నథింగ్, ఏ పార్టీకి ఏ మీటింగ్ కి వెళ్తానండి ఫ్రెండ్స్ అందరం. అంటే నాట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు పర్సనల్ ఇండస్ట్రీ అబ్సల్యూట్ నో, మనకి సింకే ఉండదండి. అదేట వెళ్ళి మీ పని వరకు మీరు చూసుకుని భయ వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండి. ఐ మీన్ ఈ గాసిప్స్ ఇవన్నీ మనం చేసి మనకేమొస్తుంది మేడం? వాళ్ళకంటే ఓ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, వాళ్ళకి ఈరోజు కాకపోతే రేపు సినిమాలు వస్తాయి, వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ దర్ ఓన్ ప్రొడక్షన్ హౌసెస్, దే హ్యావ్ గాట్ దర్ ఓన్ డిస్ట్రిబ్యూటర్షిప్, దే హ్యావ్ గాట్ దర్ ఓన్ సర్కిల్. ఫర్ అస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వెన్ యూ గెట్ టు డూ ఎ గుడ్ రోల్, దెర్ ఆర్ లాట్ మెనీ రోల్స్. చాలా వరకు నాకు వచ్చినవి నేను చేయనని చెప్పేసి నేనే యాక్చువల్లీ కొంతమంది ఈ రవిప్రకాష్కి సార్కి వాళ్ళకందరికీ ఐ కీప్ టెల్లింగ్, సార్ నాకు ఫోన్ చేశారు నేను చేయను సార్ ఇది, మీ పేరు చెప్పానండి, లేకపోతే మీకు నెంబర్ ఫార్వర్డ్ చేయమంటారా అంటే, వాళ్ళు చేస్తే చేస్తారులే భరత్ అని. ఐ మీన్ దట్స్ ఐ లాట్ మెనీ థింగ్స్ నేను చేయనివి ఐ కీప్ టెల్లింగ్ దెమ్, సార్ మా వాళ్ళు ఉన్నారు ఇది ఇది ఇది. మేనేజర్ కూడా పెట్టుకోలేదు కదా మీరు? లేదండి, ఇప్పుడు ఐ థింక్ మహేంద్ర గారు, ఐ రిక్వెస్టెడ్ మహేంద్ర గారు, హీ ఈజ్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్. ఓకే. అంటే ఇప్పటివరకు పెద్దగా దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు. వాళ్ళు వచ్చి అడిగితే మీరు చేశారే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేస్తానని చెప్పి మీరు అడగరు మేడం. ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే లైక్ కొంతమంది డైరెక్టర్స్ లైక్ నాకు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వంశీ పైడిపల్లి గారు. నాకు తన డైరెక్షన్ అంటే భలే ఇష్టం. యూ లుక్ అట్ ఎనీ ఆఫ్ హిస్ మూవీస్ అండి, ఆయన ఎమోషన్ కంటెంట్, ద వే హీ డైరెక్ట్స్, ఈజ్ వన్ ఆఫ్ ద ఐ మీన్ ఆసమ్ తెలుగు డైరెక్టర్స్ వీ హ్యావ్. నేను తనకి మాత్రం ఐ కీప్ కాలింగ్ అండ్ ఆస్కింగ్, బట్ దాంట్లో కూడా చిన్న రోల్స్ ఇస్తానంటే మొన్న దాంట్లో కూడా నేను చేయను అని చెప్పాను మేడం. గివ్ మీ ఐ మీన్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ నీడ్ టు డూ సంథింగ్. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తానారా అన్నారు, నేను చేయను అన్నానండి. రైట్. కానీ ఒకటి ఉంది సార్, ఏంటంటే ఫస్ట్ మూవీ మీరు ఏ క్యారెక్టర్ వేస్తారో నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్స్ టక్కన మళ్ళీ అదే పర్సన్ ని పిలవడం అనేది అది కొంచెం ఐ థింక్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ థింక్ ఇప్పుడు మ్యామ్ నౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ ఆఫ్టర్ వెబ్ సిరీస్ గెటింగ్ ఇన్ టు ఇట్, ఆఫ్టర్ స్మాల్ మూవీస్ కమింగ్, సో దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ గోల్డెన్ ఎరా ఫర్ యాక్టర్స్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. యాక్టర్స్ కానీ ఫిట్గా ఉండి, యాక్టర్స్ కానీ యాక్టివ్గా ఉండి, యాక్టర్స్ కానీ దే కెన్ పర్ఫార్మ్ అన్ ఎ డిఫరెంట్ దిస్ థింగ్. This is going to be a golden period for at least next 5 to 7 years. They are going to rock. It will be awesome for actors. రైట్ నౌ అంటే అడగచ్చు అడగకూడదు అంటే క్యారెక్టర్ ఏం ఓపెన్ చేయదులేండి, అంటే నెట్లో పెట్టారు ఎన్టీఆర్ బయోపిక్లో కూడా మీరు చేస్తున్నారు అని చెప్పారు. Yes ma'am, yes ma'am. I mean, that's a proud moment. It was nice. I'm glad Krish sir had it in mind, called me, but he had some queries in mind. ఎలా పర్ఫామ్ చేస్తాడో భరత్, ఏం చేస్తాడో ఏంటో అని. సో ఐ థింక్ మై హోంవర్క్ వర్క్, హీ వాస్ క్వైట్ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ ఐఎమ్ డూయింగ్.
సో నేను కూడా ఇంత చూసుకోలేదండి. నాకు బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కమలాసన్ సార్ స్కూల్. ఓకే. సో వీఆర్ నాట్ సపోజ్ టు గో అండ్ లుక్ అట్ ద మానిటర్ అన్లెస్ అండ్ అంటిల్ టోల్డ్ టు. ఓకే. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే డైరెక్టరే చెప్తారు కదా, మీరు ఆయన చూడరా కమలాసన్ గారు మానిటర్? ఆయన చూస్తారు, మేము చూడకూడదు. హీఈస్ అంటే దేర్ అంటే డిఫరెంట్ లీగ్ మేడం. ఓకే. హీఈస్ ఇన్ ఎ డిఫరెంట్ లీగ్. వాట్ హీ సేస్ ఈస్ యూ విల్ బికమ్ కాన్షియస్ పర్ఫార్మింగ్ ద నెక్స్ట్ షాట్ అంటారు ఆయన. సో మీరు చూస్తే యూ ట్రై టు గివ్ యువర్ బెస్ట్, డైరెక్టర్ వాంట్స్ సంథింగ్, డైరెక్టర్ వాంట్స్ యూ టు లుక్ అట్ ఇట్, యూ గో అండ్ సీ. నాకు సెల్ఫ్ ఇది ఇంకా ఐ హావ్ నాట్ కమ్ అప్ టు ఎ లెవెల్ వేర్ ఐ విల్ గో జడ్జ్ మై సెల్ఫ్ లుకింగ్ అట్ ద మానిటర్. ఏం రిహర్సల్ ఉన్నా కూడా ఐ డూ ఇట్ ఇన్ మై మిర్రర్, చూసి ఐ ట్రై టు గివ్. ఐ థింక్ క్రిషర్ వాజ్ వెరీ హ్యాపీ. సరే, మీది ఎంబీబీఎస్ అయిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత స్పెషలైజేషన్ అంతా చేశారు, డాక్టర్ అయ్యారు, అదర్ హాస్పిటల్స్లో చేశారు, ఫైనల్లీ కేమ్ టు అపోలో ఫ్రమ్ లాస్ట్ 15 to 18 years మేబీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ అంతే కాలంగా ఉన్నట్టున్నారు కదండి. 9 years కదా. ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చింది ఎవరు అంటే ఎవరని చెప్తారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను వెళ్ళి అప్రోచ్ చేసింది తేజ గారి మూవీ అండి. ఓకే. ఒక విచిత్రం అని జస్ట్ ఒక్క సీన్ క్యారెక్టర్ చేశాను. దట్ వాజ్ బేసిక్లీ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. దాని తర్వాత ఐ వాజ్ డూయింగ్ స్మాల్ రోల్స్ ఇక్కడ అది ఇది ఏదో చిన్న క్యారెక్టర్స్ చేశాను. మై బ్రేక్ వాజ్ జేడీ సార్ది. జగపతి బాబు గారితో కలిసి అబ్ తక్ చెప్పండి రీమేక్ చేశారు. ఆయనే కదా ఫస్ట్ మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో క్యారెక్టర్ ఇచ్చింది ఆయన. ఎగ్జాక్ట్లీ. లక్కీలీ ఏంటంటే దాంట్లో యూనిఫామ్ వేసుకోలేదు నేను. ఓకే. జగపతి బాబు సార్తో పాటు ఉంటాను, బట్ ఐ నెవర్ ఓర్ యూనిఫామ్ ఇన్ ద ఫిల్మ్. దాని తర్వాత చేశాను మూవీ ఈనాడు. అట్ వాజ్ బైలింగ్వల్ ఫిల్మ్. ఇక్కడ అది అక్కడ ఉన్నే పోలూరు అని తమిళ్లో వచ్చింది. ఓకే. సో దట్ వాజ్ వేర్ ఐ స్పోర్టెడ్ యూనిఫామ్. ఆ యూనిఫామ్ ఇంతవరకు వదలట్లేదు. కానీ ఒక్క పర్సన్ని, ఎవరినైనా సరే, అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా న్యూ పర్సన్ అయినా సరే, డైరెక్టరు ఎలా వాళ్ళని పోర్ట్రేట్ చేయాలనుకున్నారో, ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో, ఒక ప్లాన్ ప్రకారం పక్కాగా చేయాలనుకుంటే ఒక కమెడియన్ని విలన్గా కూడా చేయించగలిగే సత్తా ఉంటుంది డైరెక్టర్ చేతిలో. అలాగే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కమెడియన్గా కూడా చేయొచ్చు. సో అల్టిమేట్గా కామెడీ వి డిడ్ ఫర్ రాజా ద గ్రేట్ చేశాను కదా. అంటే నేను కామెడీ చేయాలనే ఆ సినిమా చేశాను. ఎస్. అంటే నేను అనేది ఒక డైరెక్టర్ గనక తలుచుకుంటే డెఫినెట్గా ఎవరినైనా ఎలా అన్నా చూపించగలిగే సత్తా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బేసిక్ ఏంటంటే వాళ్ళకి పాపం అంత టైం ఇవ్వలేరండి. ఐ మీన్ యూఆర్ ఇన్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ వేర్ యూఆర్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ద హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, మెయిన్ విలన్. అదర్ క్యారెక్టర్స్కి వాళ్ళకి అంత టైం ఫోకస్ చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు. ఐ మీన్ లైక్ యూ షుడ్ ఫాలో ఇన్ టు హ్యాండ్స్. లైక్ ఇప్పుడు క్రిష్ గారు ఉన్నారు, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ హీ ఈస్ వాచింగ్. See, this because you are doing a biopic, he is focusing on every expression you give, he is focusing on everything you do. మిగతా క్యారెక్టర్స్ ఏంటంటే ఒక అసోసియేట్ డైరెక్టర్ ఎవరో వచ్చి డైలాగ్ ఒకసారి 4 సార్లు చెప్పించి ఆ డైలాగ్ సార్ డైలాగ్ గుర్తుందా, డైలాగ్ చెప్తారా, ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నారండి. అన్ఫార్చునేట్ థింగ్. ఐ మీన్ దట్ డజంట్ హ్యావ్ ఎ సెన్స్. వాళ్ళు ఇదేంటంటే వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైనా సీనియర్ యాక్టర్ ఉంటే దే షుడ్ నాట్ గెట్ అఫెండెడ్. సో వాళ్ళు అంటే ఏంటయ్యా 2వ సారి చేస్తున్నాడు వీడు, ఏంటయ్యా 3 ఇది రాకూడదని. ఐ మీన్ ఇట్స్ స్లోలీ చేంజింగ్ అండి. ఇట్ విల్ చేంజ్. స్టార్టింగ్ ఇన్నేళ్ళ నుంచి అంటే మీ యాక్షన్ వరకు వస్తే స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 40 మూవీస్ చేసినట్టున్నారు నియర్ బై. నేను ఆల్మోస్ట్ 76 ఫిల్మ్స్ అయింది. 70 అంటే మొత్తం ఆల్ ఓవర్గా చెప్తాను. నేను తెలుగు ఓకే ఫైన్. ఆల్ ఓవర్గా చూసుకున్నట్టే 70 మూవీస్కి సంబంధించి మీలో మీకు ఎక్కడ చేంజ్ ఎక్కువ కనిపించింది? అంటే ఫస్ట్ మూవీకి ఇప్పుడు చేసే ఈ మూవీకి రైట్ నౌ మీలో కనిపించిన మార్పులు ఏంటి? ఐ థింక్ ప్రాబ్లీ యాజ్ అన్ యాక్టర్ మెచ్యూర్ అయినాను అనుకుంటున్నాను. అంటే లైక్ డే 1 to ఇప్పుడు చూస్తే డెఫినెట్లీ ఈవెన్ ఇఫ్ ఎ డాగ్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ మై ప్లేస్, ఇఫ్ ఇట్ వాస్ ట్రైన్ ఫర్ 10 years, ఇట్ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్ బెటర్. సో ఐఎమ్ నో డిఫరెంట్ ఫ్రమ్ డాగ్. స్టార్టింగ్ ఫస్ట్ మూవీలో మీరు ఫస్ట్ క్యారెక్టర్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ ఇది అని మీకు ఒక డైలాగ్ పేపరు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా యాప్ చేసుకున్నారు? ఈరోజు మీకు సీన్ ఇచ్చి సీన్ పేపర్ ఇచ్చి డైలాగ్ చెప్పినప్పుడు మీరు ఎలా దానికి ప్రిపేర్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ వచ్చి ఆ తేజ గారి దగ్గర ఫస్ట్ సీన్ పేపర్ ఉండదు. తేజ గారు వచ్చి చెప్తారు ఇలా చేయాలంటారు, మనం చేయాలి, ఓన్ డైలాగ్ అంతే కదండి. వీళ్ళు చేస్తే ఇది చెప్పండి ఇది అంతే అని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దెన్ ఐ డింట్ నో అంటే లైక్ ఇప్పుడు టుడే ఈరోజు ఇఫ్ యూ ఆస్క్ మీ నేను అంటే బిట్ ఆఫ్ సెన్సిబుల్ అంటే ఏ లెన్స్ వాడుతున్నారు, షార్ట్ ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడ లైట్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి, కో ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారు, ఇది ఇంత జడ్జ్మెంట్ వరకు ఐ కెన్ డూ టుడే. నా మార్క్ ఎక్కడ ఉంటుంది వితౌట్ ఆస్కింగ్ ఎన్ అసిస్టెంట్ ఐ కెన్ జడ్జ్ మై మార్క్. ఐ నో వేర్ ద లెన్స్ ఎంత హైట్ వరకు వస్తుంది, ఇది ఎక్కడ ఏమవుతుంది. దిస్ జడ్జ్మెంట్ ఐ హ్యావ్ గెయిన్ ఓవర్ దిస్ ఎక్స్పీరియన్స్. డే 1 చేసినప్పుడు ఓకే మనం ఏం చేస్తే అదే యాక్టింగ్ అనుకుని చేస్తూ ఉంటాం. దట్స్ ప్రాబబ్లీ మోర్ వే ఆఫ్ న్యాచురల్లీ పోర్ట్రేయింగ్ యువర్ సెల్ఫ్.
ఈరోజు మనం పర్ఫామ్ చేసేటప్పుడు ద మూమెంట్ చేసే కెమెరా రోలింగ్ అంటేనే వీ ఆల్మోస్ట్ షట్ అవర్ హెయిర్, బట్టలు అవన్నీ నీటి ప్రాపర్ చూసుకొని దెన్ యూ రిహర్స్ యువర్ సెల్ఫ్ దెన్ బట్ సో యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎన్ యాక్టర్. ట్రూ. అంటే ఒక డాక్టర్గా ఇంకోవైపు ఇంకొక యాక్టర్గా రెండు క్రిటికలే, ఎందుకంటే రెండు మనసు పెట్టి చేయాల్సిందే, మనసా వాచా కర్మణ చేయాల్సిందే. ఒక సర్జరీలో 0.1% పర్లేదు, మళ్ళీ రీటేక్ తీసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇంకొక ఛాన్స్ ఉండదు మీకు, ఎందుకంటే సర్జరీస్ చేసినప్పుడు కానీ ఒక పేషెంట్ని అనలైజ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ మన మైండ్ డివేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎలా చేస్తున్నారు? ఎందుకంటే పేషెంట్స్ మీరు బిజీగా ఉన్న టైంలో సపోజ్ ఎమర్జెన్సీ కాల్ వస్తే పేషెంట్తో మాట్లాడకపోతే రెప్యుటేషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఎక్కడుండి కాల్స్ మాట్లాడినా వీళ్ళ దగ్గర మీకు మాట్లాడాల్సి ఉంటుంది. సో హౌ డూ యూ మేనేజ్ అండి? యాక్చువల్లీ దిస్ ఇనిషియల్ డేస్లో నాకు అర్థమయ్యేది కాదు, కానీ బట్ యాక్టింగ్ పర్స్పెక్టివ్ ఓకే మేడం, అంటే వాళ్ళు అనుకుంటారనేది అది నేను ఇప్పుడు అర్థమైంది నాకు. వెల్ ఇన్ మెడికల్ పర్స్పెక్టివ్ లైక్ మీరు అన్నట్టు దేర్ వేర్ టైమ్స్, అంటే ఆ మూమెంట్లో మనము లేకపోతే పేషెంట్ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ద పేషెంట్ అని కొన్ని హండ్రెడ్స్ ఉంటాయి. ఐ ఇండిపెండెంట్లీ వుడ్ సే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఆ రోజు ఆ నైట్ కాల్స్ మేముండే అటెండ్ చేసి ఆ ఎమర్జెన్సీస్ ఐ మస్ట్ హ్యావ్ సేవ్డ్ మోర్ దెన్ 300-400 లైఫ్స్ ఇండివిజువల్లీ. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రౌడ్ థింగ్ మేడం, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ యూ బీన్ గివింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్. అదర్వైజ్ నథింగ్ బియాండ్ దట్ అండి. ఇట్స్ నథింగ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు షో ఆఫ్, నేను ఏదో సేవ్ చేసేది ఏం లేదండి. అదే ఆపర్చునిటీ గాడ్ ఎవరికైనా ఇచ్చింది, మనకు వచ్చింది. సో అండ్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్ ఆ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ ఇన్ యాంజియోగ్రామర్ అండ్ యాంజియోప్లాస్టీ, ఇమ్మెన్స్లీ యూ నీడ్ టు డివోట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్స్ టు ద పేషెంట్. అబ్సల్యూట్లీ, దాంట్లో సెకండ్ థాట్ లేదు. సో వెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ మీ ఇట్ ఈస్ ఓన్లీ హాస్పిటల్. ఈరోజు షూట్ లేదు, ఇది లేదు అంటే, అండ్ ఐ వర్క్ ఫర్ ఎ టీమ్ హియర్. దర్ ఆర్ టీమ్ ఆఫ్ 3 cardiologists with whom I work. So I'm always like full time, అంటే దాంట్లో మళ్ళీ నో మూవీ డిస్కషన్స్, అబ్సల్యూట్లీ నథింగ్ ఇన్ ద హాస్పిటల్. So you're working, you finish. Once you are out, then maybe evening 6 తర్వాత once you are free, అప్పుడు ఏమైనా మీటింగ్స్ ఉంటే we schedule and do. షూట్స్ అంటారా, షూట్స్ ఈజ్ బేసిక్లీ రిలేటివ్లీ కొద్దిగా ఈజీనే మేడం. బట్ వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ ఎమోషనల్ సీన్స్, వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ స్టంట్ సీక్వెన్సెస్, అక్కడ కూడా ఏంటంటే యూ నీడ్ టు బీ ఫోకస్డ్ ఫుల్ టైం. లైక్ మీరు అన్నట్టు ఐ కీప్ గెటింగ్ కాల్ సమ్ టైమ్స్, సార్ ఈసీజీలో ఏది చేంజెస్ ఉన్నాయి, పేషెంట్ ఇట్లా వచ్చారు, ఏం చేయమంటారు అని. మీరు లేరు కదా. సో జనరలీ మా టీం ఉంటుంది కాబట్టి సో వీ గైడ్ దెమ్, బట్ వీల్ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ బికాస్ దే కమ్ దేర్ బికాస్ మీరు ఉంటారు, అంటే మీరు ఉంటారనే అనుకున్నాం, అందుకనే వచ్చాం. సో ఆ ఫాలో అప్ చేయాలి. సో దీస్ థింగ్స్ దెర్ ఆర్ హర్డల్స్, బట్ అన్నీ మనకి కేక్ వాక్ లాగా ఉండవు కదండి. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మీడియా తీసుకున్నా ఏ అదర్ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఒక కంటిన్యూస్గా ఒక 10-15 minutes మనకు కంటిన్యూస్ కాల్స్ వచ్చినా మాట్లాడినా కూడా ఆఫీస్కి వచ్చారా వీళ్ళు ఇంకేం చేస్తున్నారు, ఫోన్స్ ఉండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదేమి ఎగ్జంప్షన్ నేను అనుకోను, డెఫినెట్గా అది కూడా అంతకన్నా ఎక్కువే ఉంది. డైరెక్టర్ వాచెస్ ఎవ్రీథింగ్ అండి, ప్రొడక్షన్ వాళ్ళు వాచెస్ ఎవ్రీథింగ్. We should not మోస్తారు, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ మోసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ ఏంటంటే ఈ లో ఐక్యూ వల్ల సగం పని ఇదే చేస్తారు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. సో పీపుల్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు డూయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. నేను కొద్దిగా స్పేడ్ అని నేను అనుకుంటున్నాను, ఐ డోంట్ నో వాట్ ఈస్ మై బిహైండ్. డాక్టర్ని వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందని ఐ ఆల్వేస్ ఫీల్, బట్ ఐ నెవర్ గివ్ దెమ్ ఎ ఛాన్స్. ఇనిషియలీ ఐ హ్యావ్ సంథింగ్, ఐ రిక్వెస్ట్ అండ్ డూ ఇట్. ఐ ట్రై టు బీ ఆన్ టైమ్. మన వర్క్ వరకు వీ ట్రై టు డూ ఇట్ అట్మోస్ట్ విత్ గుడ్ సిన్సియారిటీ అని నేను అనుకుంటున్నాను. ఏ ఫీల్డ్లో అయినా సరే కొత్త వాళ్ళు వస్తే కనుక, కొత్త వాళ్ళు వర్క్ చేయడానికి, అది మీడియా అవనివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అవనండి, పర్టికులర్గా ఒక ఫీల్డ్ అని నేను చెప్పట్లేదు, ఉన్నప్పుడు అక్కడ ఉన్న లో క్యాడర్ పీపుల్ అనండి, లో క్యాడర్ ఇన్ ద సెన్స్ అది ఫైనాన్షియల్గా కాదు, అక్కడ వర్క్ చేసేవాళ్ళలో క్లర్క్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అని అనుకుంటే ప్రతి గ్రేడ్లోనూ కొత్త వాళ్ళని చూసే విధానంలో కొంత మార్పు మనం చూస్తాం డెఫినెట్గా. సో మీరు ప్రాబ్లం ఫేస్ చేయలేదా? ఆర్డినరీగా కాదండి, అంటే నాకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మూవీ ఇండస్ట్రీ కూడా నేను ఐ కెన్ అండర్స్టాండ్. యూ కమ్ అక్రాస్ డాక్టర్స్ హూ ఆర్ సో బ్లడీ జెలస్, సో బ్లడీ ఈగోయిస్టిక్. ఐ మీన్ అంటే ఐ వాజ్ షాక్డ్ ఇన్ ద ఇనిషియల్ డేస్. నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే, ఓకే దే మస్ట్ బీ ఫీలింగ్, ఓకే మనోడు ఎవడో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు, వీ షుడ్ బోర్డ్ హిమ్. దెర్ వర్ టైమ్స్, దెర్ వర్ లెటర్స్ రిటర్న్ అబౌట్ మీ టు ద మేనేజ్మెంట్. వీడికి మాత్రం ఎందుకు షూటింగ్కి వెళ్తాడు, వీడి మాత్రం ఎందుకు. ఈవెన్ టిల్ డేట్ ఐ ఫేస్ దట్ ప్రాబ్లమ్. ఈరోజు కూడా ఐ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. పీపుల్ స్టిల్ క్రిబ్
But I think probably the more they crib, I think the more I am growing. So I want them to crib. There are until like my senior officers, including officers, management to senior officers, people still crib. Unfortunately, I mean, I was thinking there is somewhere someone should feel సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఆ ఒక్క విషయంలో ఐ షుడ్ థ్యాంక్ అవర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత మ్యామ్. ఐ మీన్ హర్ సపోర్ట్ వాజ్ ఇమెన్స్ ఫర్ మీ. సో ఈజ్ మై చీఫ్ డాక్టర్ తృప్తి అని ఉన్నారు. దీస్ ఆర్ 1 or 2 పీపుల్ హూ స్టూడ్ ఫర్ మీ. బట్ ఐ స్టిల్ ఫేస్ దట్. ఇండస్ట్రీలో అంటే అది మీకు ఇంకా మీరు మనం వర్క్ చేస్తారు, సో యూ నో. నిజంగా అండి, అంటే మనకొచ్చి కింద చాలా వాళ్ళకి మినిమం 10th క్లాస్ కూడా చదువు ఉన్నాడు పక్కాగా. ఈ మధ్య చదువు కూడా అబద్ధం చెప్పేస్తున్నారు, ఎంత చదివేసామండి అయినా కూడా మీ పని చేస్తున్నాం. అది చాలా దారుణమైన విషయం. ఆఫీస్కి వెళ్తే సపోజ్ మీరు మీ టైం బాగాలేక ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఫోటో వెళ్ళి బట్ మిస్టేక్ వెళ్ళారనుకోండి, గాడ్స్ గ్రేస్, థ్యాంక్ గాడ్, నాకు ఈ రోజు వరకు ఇది రాలేదు. వస్తే వెళ్తానండి. ఇక్కడ వెళ్ళను, చెన్నైలో వెళ్తాను. చెన్నైలో ఐ విల్ డూ ఇట్. చెన్నై దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండి. చెన్నై పీపుల్ ఐ మీన్ డూ ఎనీథింగ్ ఫర్ క్యారెక్టర్. దే విల్ డై టు వర్క్ ఫర్ ఎ ఫిల్మ్. నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇక్కడ నాకు ఇంకా ఎట్లో బై గాడ్స్ గ్రేస్ ఇంకా ఇది వరకు రాలేదు. బికాస్ హియర్ యూ ఆర్ కనెక్టెడ్ విత్ ద డైరెక్టర్స్ అట్ డైరెక్టర్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ టీమ్ లెవెల్. సో యూ కెన్ ఆల్వేస్ మేక్ ఎ రిక్వెస్ట్. అండ్ నౌ దట్ యు ఆర్ బిట్ నోన్, సో మనకి ఇది వరకు లేదు. బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ ఎ ఐ ఆన్ యూ, వాచ్ యూ. ఇవన్నీ న్యాచురల్ థింగ్స్. అంటే అటు ప్రొడక్షన్ నుంచి కానివ్వండి, మేనేజర్స్ నుంచి కానివ్వండి, మనం వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు మనకు నచ్చకపోతే అసలు క్వశ్చనే లేదు. మనకు నచ్చకపోతే మనమే మూసుకుని కూర్చోవాలి పరిస్థితి. మనం వాళ్ళకి నచ్చకపోతే కనీసం మంచినీళ్ళు తాగుతారా అని అడగని సిచ్యువేషన్స్ ఉంటాయి డెఫినెట్గా. కనీసం కదా, ఈరోజు మీకు షూట్ ఉంది, మీరు బయలుదేరారా, వచ్చారా, తిన్నారా, మీకు కాస్ట్యూమ్ వచ్చిందా, మేకప్ వాడు వచ్చాడా, హెయిర్ స్టైల్ వాడు వచ్చాడా అని అడిగే దిక్కుండదు. మనం వెడితే సమాధానం చెప్పే దిక్కుండదు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా, అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ వేరు, ఏమీ లేకుండా ఒక సినిమాకి వెళ్ళి నానా కష్టాలు పడి స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారన్నది వేరు. మీకు ఒక మంచి పొజిషన్ ఉంది, వెల్ ఎడ్యుకేటెడ్, మీకు ఒక ప్రొఫెషన్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మీరు బయట డాక్టర్ అంటే దేవుళ్ళ చూస్తారు సమాజంలో. ఇలాంటి కండిషన్లో ఒక కొత్త ఫీల్డ్కి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించే నెగ్లిజెన్సీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు లేకుండా సిచ్యువేషన్ అని చెప్పగలుగుతారు. సిచ్యువేషన్ అంటే బేసిక్ అంటే ఐ మీన్ ఐ కాంట్ నేమ్ ఎనీబడి ఇన్ పర్టికులర్. అంటే బేసిక్ ఏంటంటే మీరు ఒక వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ స్మాల్ క్యారెక్టర్, సో యూ వోంట్ బి వాల్యూడ్ ఫర్ దట్. ఏదో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడు, చెప్తాడు మీరు వచ్చి యూ షుడ్ డ్రైవ్ ఇన్ యువర్ ఓన్ వెహికల్, యూ షుడ్ బీ దేర్ ఇఫ్ యూ వాంట్ ఇట్. కొన్నిసార్లు ఇనిషియల్ డేస్లో అయితే కాస్ట్యూమ్ కూడా నా ఓన్గా నేనే తీసుకెళ్ళేవాడినండి నాది. సో అక్కడ ఉండి ఏదో ఒక డైలాగ్ కోసము, ఆ సీన్ కోసం పిలిచాం కదా, పిలవండి భరత్ రెడ్డి గారిని, అట్లా ఈవెన్ అప్పుడు అంటే దెన్ ఆ ప్రివిలేజ్ కూడా ఉండేది కాదు. యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ కొలీగ్ టు హెల్ప్ యూ అవుట్. సో వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా యూ హ్యావ్ టు వెయిట్, మనం ప్రొడక్షన్ అడిగి తీసుకోవాలి. సో దిస్ వాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో బట్ నోబడి, గుడ్ థింగ్ ఏంటంటే ఐ డెంట్ హ్యావ్ ద కేక్ వాక్. నాకు కానీ అదే కేక్ వాక్ లాగా ఉంటే నేను మారిండనేమో అండి. నాకు దీస్ థింగ్స్ థాట్ మీ హౌ టు బీ గ్రౌండెడ్, ఎలా, హౌ టు రెస్పెక్ట్, హౌ టు బీ గ్రౌండెడ్, హౌ టు నాట్ టు టేక్ థింగ్స్ టు యువర్ హెడ్. ఎస్, దెర్ ఆర్ పీపుల్ విత్ హూమ్ ఐ అట్రిబ్యూట్ విత్ వెరీ సీరియస్ ఈగో. అంటే ఐ ఇమ్మెన్స్గా చూపిస్తాను, ఈరోజు కూడా ఉందండి. ఐ హ్యావ్ దట్ క్యారెక్టర్ ఇన్ మీ, బట్ దట్ డిపెండ్స్ టు హౌ యూ బిహేవ్ విత్ మీ, హౌ యూ హ్యావ్ ట్రీటెడ్ మీ. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. You can't think that no, you just did this to me and you can walk away and that's a wrong thing. Beat anybody అండి, who cares మేడం, మనకేం పడుతుంది డిఫరెన్స్. నిజం. ఏమనిపిస్తుంది లైఫ్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు? నేను అది లైఫ్ది ఐ మీన్ దట్స్ లైక్ ఐ మీన్ నేను ఐ నెవర్ ఈవెన్ డ్రెమ్ట్ నేను ఇక్కడ ఉంటానని కూడా అనుకోలేదని చెప్తున్నాను కదా మేడం. ఐ నెవర్ ఈవెన్ డ్రెమ్ట్. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? సో ఐ థింక్ ప్రాబ్లీ మై మదర్స్ ప్రేయర్స్ అండి. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాబ్లీ మా పేరెంట్స్ గుడ్ డీడ్స్. నేను ఐఎమ్ నాట్ ఎ సెయింట్ ఆర్ సంథింగ్. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో అవన్నీ చూసి ప్రాబబ్లీ దే గాట్ ఎ చేంజ్ ఇన్ మీ, అది అట్లా చేంజ్ అయిన అంటున్నాను. అండ్ ఐ షుడ్ థ్యాంక్ అవర్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు అండ్ సంగీత మ్యామ్. ఇఫ్ దే వర్ దేర్ ప్రాబబ్లీ లైఫ్లో ఈ పార్ట్ వరకు అంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ థ్రోన్ అవుట్ ఆఫ్ అపోలో లాంగ్ టైమ్ బ్యాక్. నెంబర్ 1. నెంబర్ 2, వెన్ ఐ వాంటెడ్ ఐ వెంట్ అండ్ అప్రోచ్డ్ హర్ దట్ మ్యామ్ నాకు 1 week చెన్నైలో పనిచేసే ఆపర్చునిటీ ఇవ్వండి అంటే షీ జస్ట్ సైన్డ్. నోబడీ హ్యాస్ దట్ ప్రివిలేజ్.
ఓకే. నేను ఐఎమ్ డిప్లొమా కార్డియాలజీ ఫెలో. దెర్ ఆర్ బిగ్ కన్సల్టెంట్స్ కార్డియాలజిస్ట్ హూ డివోట్ 24/7 ఫర్ దెమ్. ఓకే. దట్ ఈస్ అ ట్రస్ట్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే థింక్ దట్ మనోడు ఏదో ఒకటి చేస్తారు అట్లా. ఐ వాజ్ లుకింగ్ ఎవ్రీబడి వుడ్ బి లైక్ దట్. అన్ఫార్చునేట్లీ ఓన్లీ 10% వేర్ లైక్ దట్. 90% అలా లేరు. People can't take your success. People can't digest if you're growing. Unfortunate situation. Unfortunate situation. ఈవెన్ హాస్పిటల్లో కూడా మీ కలీగ్స్ దగ్గర కూడా మీరు అలాంటివే చాలా ఫేస్ చేస్తున్నారని చెప్పాను. ఓ ఇమెన్స్ అంటే చదువుకున్నోడు ఇలా ఉన్నాడంటే అవును. మరి ఇప్పుడు పక్కన జాబ్ చేసేస్తున్నారు, మీరు చెన్నైలో చేసేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు, మేము ఊరికే కూర్చుంటామా ఏంటి? కరెక్ట్ కదా, మేము ఒకటే చేస్తున్నాం, మీరు 3 ఎలా చేసేస్తారు? దట్స్ వాట్ ఐ టెల్ దెమ్. మీరు తల కింద తపస్సు చేసినా కూడా ఇవన్నీ చేయలేరు అని. తల కింద తపస్సు చేసినా కూడా ఈ లైఫ్లో యూ కాంట్ డూ ఇట్. వాట్ ఎవర్ దే థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఉండాలి మేడం. యూ షుడ్ ఎంకరేజ్ పీపుల్. వై షుడ్ యూ బీ జెలస్ అండి? ఐ మీన్ ఇన్ ద సెన్స్ దే బ్రింగ్ అవుట్ సో మెనీ థింగ్స్. వీడికి ఎందుకు ఇట్లా అయిపోవాలి? అన్ఫార్చునేట్ మేడం. సి నో బడీ కెన్ స్టాప్ ఎనీబడీస్ డెస్టినీ అండి. ఇప్పుడు నాకు రాసుంటే అది జరుగుతుంది. ఎడ్యుకేటెడ్స్ లో కూడా ఇలాంటివి ఉంటాయా? అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషలీ మీరు ఇంకా చూడలేదు. దెర్ విల్ బి పీపుల్ వెయిటింగ్ టు స్టాబ్ యూ. ఐ మీన్ అట్లీస్ట్ హాస్పిటల్ సెటప్స్లో కూడా ఇలా ఉన్నారండి. యాక్టింగ్ అంటారా, యూ కెన్ అండర్స్టాండ్. దెర్ వర్ సిచ్యువేషన్స్. ఐ వాజ్ డూయింగ్ ఎ ఫిల్మ్. హీరో షేడ్స్ వేసుకున్నాడు, నేను షేడ్స్ వేసుకున్నాను. కో డైరెక్టర్ పరిగెత్తా వచ్చి ఉన్నాడండి. మీరు ఫస్ట్ తీసేసేయండి, హీరో గారు అదే వేసుకున్నారు, మీరు షేడ్స్ వేసుకున్నారు, తీసేయండి అంటే వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ హీరో వెళ్ళి చూసుకొని వీడేంటి నాకంటే ఎస్ సి దిస్ ఇస్ నో సెకండ్ థాట్ అండి. యూ ఆర్ బ్లెస్డ్ విత్ సమ్ యావరేజ్ లుక్స్ అంటే ఆ లుక్స్ మనం మార్చుకోలేం కదా. దిస్ ఇస్ వాట్ నేను అందుకే అడుగుతున్నాను. జనరల్గా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాక మీకు వచ్చింది కాదు ఆ గ్రేడ్ అనేది, అంతకు ముందే మీకు ఉంది. ఐ మీన్ యూ కాంట్ సప్రెస్ సో మెనీ. అందుకని దట్ ఈస్ ద రీజన్ ఐ డూ లెస్ తెలుగు ఫిల్మ్స్ అండి. నాకు ఎవరు కూడా బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ మై బిహేవియర్ ప్రాబబ్లీ. అంటే వీళ్ళకుంటే వాళ్ళు ఎందుకు వేసుకోకూడదు అంటే సమానంగా ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు బేసిక్. అంటే లైక్ ఇక్కడ ఒక ఇమేజ్ ఎలా ఉందంటే అండి, లైక్ లాస్ట్ 30-40 years ఎలా నడుస్తుందంటే ఫ్రేమ్ అంటే హీరోనే అంటే లైక్ ఆ కాన్సెప్ట్లోనే ఉన్నారు. బట్ ఇట్స్ ఎవాల్వింగ్ అండ్ చేంజింగ్ అండి. యూ లుక్ ఎట్ తమిళ ఇండస్ట్రీ మ్యామ్, యువర్ క్యారెక్టర్ ఈస్ క్యారెక్టర్ నో మ్యాటర్ వాట్. ఆయన అజిత్ గారు అవ్వచ్చు, విజయ్ గారు అవ్వచ్చు. ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ డిమెనర్, దే విల్ నాట్ చేంజ్. నేను తనిఖీల బండి గారిని అదే అడిగాను. సార్ అన్ని జర్నలిస్ట్ క్యారెక్టర్, నేను జర్నలిస్ట్ అని నాకు అందరూ జర్నలిస్ట్ ఇస్తున్నారు సార్ పిలిచి. చైనా అంటే అదంతా నువ్వు మాట్లాడద్దు అంజలి, నీకు ఇస్తున్నారు పిలిచి, చిన్నదైనా సరే వెళ్ళి రెస్పెక్ట్గా చేసేసి వచ్చాయి. నెక్స్ట్ టైం ఒక 10 సినిమాలు చేసేసాక సార్ 10 ఇదే చేశానండి, నెక్స్ట్ ఇంక ఇదే చేస్తే ఇదే ముద్ర పడిపోతుందని నువ్వు రిక్వెస్ట్ చేసుకో వాళ్ళని తప్ప 10 సినిమాలు నువ్వు చేయకుండా నువ్వు డిమాండ్ చేయొద్దని. డిమాండ్ కాదు సార్, నా ఫీలింగ్ అది. ఇమెన్స్ లేదు అంటే లైక్ వి కాంట్ ఎక్స్పెక్ట్ కదండి అన్ని మూవీస్లో ఇప్పుడు పిలిచి ఫ్రెండ్ క్యారెక్టర్ పోలీస్ ఇది అంటే నాకు అవసరం లేదండి. ఫర్ మీ ఐ డోంట్ వాంట్. ఇక్కడ లేకపోతే నాకు తమిళ్లో ఉంటుంది. ఐ డూ 2 films in a year which gives me satisfaction. Is more than enough for me. నాకు ఇంకా ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ. ఐ హ్యావ్ మెడికల్ ప్రొఫెషన్, ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్, ఐ లైక్ డూయింగ్ మార్షల్ ఆర్ట్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. సో చేస్తానండి. నాకు ఇఫ్ లైక్ బయోపిక్ ఫర్ ఎగ్జాంపుల్, సార్ థాట్ దే వర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ సమ్ బిగ్ యాక్టర్, ఎవరైనా వచ్చి ఇంకా పెద్ద యాక్టర్ తీసుకురావాలి అది ఇది. క్రిష్ గారు అన్నారు లేదు, ఐ థింక్ వీ షుడ్ ట్రై ఇట్ అవుట్ ఫర్. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ లైక్. నాకు అది ఇష్టం అండి. See, this is how, he's encouraging it. I mean, he's giving me an opportunity to work. I have to show my result. So these are the things which gives me immense liking next to somebody. నాకు ఇట్లాంటివి అంటేనే ఇష్టం. That is the reason I work for films like this. నాకు నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ వన్ నైస్ క్యారెక్టర్ ఇన్ తమిళ్, అజిత్ గారి మూవీ చేస్తున్నాను. ఓకే, శివ గారి మూవీ. దట్స్ అన్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ గివ్ యూ ఎనర్జీ అండి. ఆ రొటీన్గా వెళ్ళి నిల్చొని ఇది చేసుకోవడానికి మనకి ఐ మీన్ దిస్ నో పాయింట్. అట్లా కూడా కొన్నిసార్లు మనం పప్పులో కాలేస్తుంటాం. ఐ మీన్ లైక్ లేదు సార్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అండ్ ఫెంటాస్టిక్. సమ్టైమ్స్ యూ ట్రస్ట్ పీపుల్ అండ్ లైక్ అలా ఒక రీజన్గా ఒక సినిమా చేశాను. ఇట్ వాజ్ ఎ డడ్. ఐ డెంట్ ఈవెన్ డబ్బింగ్ కూడా చెప్పలేదు. సారీ టు సే దట్స్ హౌ దే ట్రీటెడ్ మీ, దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. ఓకే, నేర్చుకున్నారు మొత్తానికి. అలా ఉండాలి, టిట్ ఫర్ టాట్ నేర్చుకున్నారు. మేడం వీ షుడ్ గివ్ ఇట్ బ్యాక్ అంటే చాలా వరకు మేడం వీ కెన్ యాక్చువల్లీ forgo madam, but there are few things in life manam we can't. At least I am from a setup ekkadante we are grown up from Rayalaseema backdrop. I don't mean to say faction atlani kadandi. Basically you are genetically you are like that. Genetically we are born like that,
though however educated we are, however we control our feeling, emotion, everything, there are few things in place in life we need to give it back. మీ ప్రొఫెషన్లో కానీ అంటే డాక్టర్ ప్రొఫెషన్లో కానీ ఇక్కడ కానీ ఒక తామరాకు మీద నీటి బొట్టులానే ఉంటారట, ఏమంటకుండా మీ పని మీరు వచ్చేస్తున్నారు. అలా అయిపోయినట్టున్నాం మేడం, ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే అలాగే అయిపోయినట్టున్నాము. ఇక్కడ కూడా మీరు ఎవరితోనూ ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉన్నది కూడా పెద్దగా ఏం లేదు, ఆయన చాలా రిజర్వ్డ్గా ఆయన పని ఏదో చేసుకుని వెళ్ళిపోతారండి అని చెప్పి. చాలా వరకు మ్యామ్, అంటే ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్, బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ ఫర్ మెడికల్ హెల్ప్ విచ్ ఐ డూ. చాలా మందికి చేసి పెడుతుంటాను, అది వాళ్ళకి ఏది కన్సల్టేషన్, లాట్ మెనీ థింగ్స్. యావరేజ్గా 10 to 15 కాల్స్ వస్తూనే ఉంటాయి. ఐ కీప్ డూయింగ్ దట్. అది కూడా చేయకపోతే ఇంకా మనం చదువుకునే దానికి వాల్యూ ఉండదండి. దో పీపుల్ నాకు తెలుసు దే ఆర్ ట్రైంగ్ టు యూజ్ మీ అని నాకు తెలుసు, బట్ లెట్ దెమ్ థింక్ హౌఎవర్, బట్ దట్ ఈస్ ఓన్లీ స్మాల్ థింగ్ వీ కెన్ డూ. పీపుల్ కాల్ మీ పర్పస్ఫుల్లీ, అంటే లైక్ డైరెక్టర్ కానీ ఎవరైనా వాళ్ళ పర్సనల్ థింగ్ ఉంటే దే విల్ కాల్ మీ. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ఎ డాక్టర్ అని కాదు, వీడైతే మనం చెప్పినట్టు ఏంటంటే ఎందుకంటే వీడి క్యారెక్టర్ కావాలి, సో వీడైతే మనం మాట్లాడినా ఏం పట్టించారు. దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. సో బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే we also make a good thing out of it. కానీ ఒకటి, వాళ్ళు క్యారెక్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ వరకు మీరు ఒక డాక్టర్గా మీరు చేయగలిగినంత మేడం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, లెట్ దెమ్ టేక్ కేర్. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతే, దాన్ని మనం మార్చలేము. అట్లీస్ట్ మన సైడ్ నుంచి లెట్ దెమ్ బిల్డ్ దెమ్. ఐ మీన్ వన్ గుడ్ అడ్వైస్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. అవును, అంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంత సింపుల్గా ఉండే మీరు ఫ్యామిలీతో ఎలా ఉంటారా అని. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఏ వెరీ జోవియల్ పర్సన్ అండి, ఇంక్లూడింగ్ హాస్పిటల్లో కూడా నేను చాలా జోవియల్గా ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ డూయింగ్ ప్రొసీజర్స్ మా పేషెంట్స్ కూడా నవ్వుతూ ఉంటారు వెన్ వీ ట్రీట్ టాక్. 90% ఆఫ్ మై లైఫ్ ఈస్ ఫిల్డ్ విత్ కామెడీ అండి. ఐ డోంట్ టేక్ సీరియస్ థింగ్స్. ఐ అవాయిడ్ బీయింగ్ ఇన్ ఎ సిచ్యువేషన్ లైక్ దట్. ఈ నెగిటివ్ మైండెడ్ పీపుల్, నెగిటివ్ సెటప్ నాకు ఐ డోంట్ ఎంటర్టైన్ దమ్. ఫ్యామిలీ అంటే లైక్ ఐ హ్యావ్ ఎ వెరీ క్లోజ్ బాండింగ్ ఫర్ మై కిడ్స్, మై నీస్, మై నెఫ్యూ, ఇంకొక నీస్ ఉన్నారు. వీఆర్ గ్రూప్ ఆఫ్ ఒక 10-15 పీపుల్ అనుకోండి. సో వీ హ్యావ్ ఎన్ ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అబ్రాడ్. సో వీఆర్ ఆల్ బాండెడ్ టుగెదర్నెస్. అండ్ నాకు ఐ హ్యావ్ వెరీ లెస్ ఫ్రెండ్స్ అండి, వెరీ వెరీ లెస్ ఫ్రెండ్స్. నా స్కూల్ మేట్స్ తప్ప నాకు ఫ్రెండ్స్ ఇంచుమించు లేరనే చెప్పచ్చు ఆల్మోస్ట్. ఓకే, ఐ డోంట్ జెల్ వెల్ విత్ పీపుల్ ఇన్ ద సెన్స్, నాకు నచ్చరు ఎక్కువ. అంటే ఇన్ ద సెన్స్ ఫర్ ద రీజన్స్ పీపుల్ ట్రై టు బీ నాట్ వెరీ జెన్యూన్, పీపుల్ ట్రై టు మేక్ యూజ్ అవుట్ ఆఫ్ యూ. సో అందువల్ల ఐ అవాయిడ్ సిచ్యువేషన్స్. అంటే ఈరోజు మీరు ఇంత సూటిగా మాట్లాడడానికి ఖచ్చితంగా ఒక గట్టి ఏమంటారు ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఏం లేదండి, ఇట్స్ ఆల్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. నేనైనా మీరైనా తనైనా ఎనీబడి మేడం. ఏంటి ఆ సంఘటన ఏంటి, మిమ్మల్ని ఇంతగా స్ట్రైట్ ఫార్వర్డ్ చేసిన సంఘటన ఏమిటని? బేసిక్గా ఏంటంటే ట్రస్ట్ మేడం. సి పీపుల్ బ్రీచ్ యువర్ ట్రస్ట్. సి లాట్ మెనీ టైమ్స్ సో హ్యాపెన్స్ దట్ మనం నమ్మింది, so we trust somebody and engulf in something, people don't revert it back. So that's where you understand people, then you understand, try to make use of you for some their personal uses. So these things keep happening. Adi andar life lone jarugutundi, probably it happened with me too. So I try to draw a line. So I don't entertain అంటే like basically అందుకనే I don't have film friends, because somehow నాకు వాళ్ళు genuine అనిపించరు. I don't feel them to be genuine. There are very few people whom I admire the most. Like I mean, they feel very genuine, good. Number one goes to Balakrishna garu. I feel he is a very straightforward and genuine human being. Atla we will not come across people. Very few you will see like that. అంతేనంటారా? యాక్చువల్లీ అయితే ఆయనకి చాలా కోపం, తిట్టేస్తారు, కొట్టేస్తారు అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ హిస్ పర్సనల్ అజెండా. వాళ్ళకి మ్యామ్ హీఈస్ 45 years into industry and being at that place, you should look at his energy అండి. I mean no actor madam, ఆయనకి what he says, నాకు ఇది కావాలంటే ఆయనకి ఏం దొరకదు చెప్పండి. See the hard work he does మేడం. he doesn't use a umbrella అండి. అంటే మనం అవుట్డోర్ షూట్ చేస్తుంటే ఆయన అంబ్రెల్లా కూడా వాటర్ మేడం. నాకే సిగ్గేస్తూ ఉంటుంది మాలాంటి వాళ్ళు ఎవరినంటే, నేను కీప్ టెలింగ్ మై అసోసియేట్ కొద్దిగా దూరంగా ఉంటాము అట్లా. Very few people you will come to see like that. Same with Ajit garu, very straightforward, down to earth. Itla we will come across very few people andi. Vallaki entante vallu anything they ask from you, you feel like doing it. There are 90% of the people expect and ask for you which you don't want to do. I mean basically cheyalani uddesham kuda undadu manaki. మీ డాక్టర్ ప్రొఫెషన్ నుంచి లైఫ్లో ఏం నేర్చుకున్నారు, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఒకటే నేర్చుకున్నానండి, ట్రై టు బీ గ్రౌండెడ్
డోంట్ కీప్ యువర్ ఈగో, బీ గుడ్ టు ఎవ్రీ వన్ అనేది. అది ఎంత ట్రై చేసినా దెర్ ఆర్ లివ్స్ 10% ఆఫ్ పీపుల్ వీ కాంట్ డూ దట్. సో అది బేసిక్గా లైఫ్ టీచర్స్ ఓన్లీ దీస్ థింగ్స్ అండి. ద మోర్ యూ గెట్ మెచ్యూర్డ్, ద మోర్ యూ ట్రై టు అండర్స్టాండ్ లైఫ్ ఇస్ దిస్ సింపుల్, సో కీప్ ఇట్ దట్ సింపుల్ అని. తేజ గారితో కలిసి పనిచేశారు, ఎలా అనిపించింది మీకు? నేను వన్ డేనే చేశాను మేడం. అంతేనా? ఐ వాజ్ ఓకే విత్ హిమ్. దాని తర్వాత ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. పవన్ కళ్యాణ్ గారితో కలిసి వర్క్ చేసినట్టున్నారు, ఏమన్నా అంటే ఆయనతో మాట్లాడడం, ఆయనతో కొంత టైం స్పెండ్ చేయడం? ఐ డోంట్ రిగార్డ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ హిమ్ మేడం. ఐ డోంట్ థింక్ హీ ఈస్ దట్ జెన్యూన్ యాజ్ వాట్ హీ టాక్స్. దట్స్ వాట్ అట్లీస్ట్ ఐ ఫీల్. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు. వెన్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ మనకు అర్థమవుతుంది కదా. ట్రూ. దే నెవర్ హెల్ప్ యూ మేడం. ఒక్క విషయంలో మేడం, తను ఉన్న దీనికి ఇఫ్ దే వాంటెడ్ టు హెల్ప్ యూ యాజ్ అన్ యాక్టర్, ఏదో ఫ్రెండ్ గట్, దే నెవర్ డిడ్. వాళ్ళు ఎప్పుడు చేయలేదు, చెయ్యరు, వాళ్ళు అలాగే ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కెమెరా ముందు, మైక్ ముందు ఉండే పర్సనాలిటీ వేరు, బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ 4 గోడల మధ్య లేదంటే రియల్ లైఫ్లో ఉండే పర్సన్ వేరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు మీరు. ఈ 18-19 దిస్ ఇస్ మై 20th ఇయర్ అండి. నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంది 20th ఇయర్. ఆల్మోస్ట్ చాలా మంది చెప్పేవారు, నువ్వు ఇంత అవుట్ స్పోకన్గా మాట్లాడితే నీకు తెలుగులో క్యారెక్టర్స్ ఉండవు, ఇవ్వరు. నో ప్రాబ్లం అండి, నో ఇష్యూస్. ఐఎమ్ నాట్ ఆధారపడలేరు కదా. ఐఎమ్ నాట్ ఈవెన్ నేను దాన్ని, ఎస్ మ్యామ్, నాకు ఐ హ్యావ్ ఎ ఇమ్మెన్స్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే నాకు ప్రాణం పిచ్చి అంత ఇది మేడం. నాట్ అట్ దిస్ కండిషన్స్ మేడం. ఈ కండిషన్స్ వర్క్ చేయాల్సిన, ఇక్కడ కాకపోతే తమిళ్లో చేస్తానండి, అక్కడ కాకపోతే కన్నడలో చేస్తాను, లేకపోతే మలయాళంలో చేస్తాను. నాకు 2 movies 3 movies నా సాటిస్ఫాక్షన్కి వచ్చిన మూవీస్ వస్తే చాలు. అండ్ గాడ్ హెస్ బీన్ వెరీ కైండ్. ఐ హావ్ డన్ ఇమెన్స్ మూవీస్, ఇమెన్స్ క్యారెక్టర్స్. ఎవరు చేసి ఉండరు, ఎవరు చేయలేదు కూడా యాక్టర్స్ మేడం. ఐ హావ్ డన్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్. సో ఇది ఎట్లా ఈ థ్రెట్ ఇవన్నీ, రే ఏంట్రా నువ్వు అలా మాట్లాడాలి, ఫ్రెండ్స్ కీప్ టెలింగ్ మీ ఇంటర్వ్యూస్ నాకు చూసిన తర్వాత తప్పేం మాట్లాడాను రా, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. దేర్ ఆర్ యాక్టర్స్, పాపం వాళ్ళు బయట చెప్పుకోలేరు. దే హ్యావ్ టోల్డ్ మీ, నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేం భరత్, మాట్లాడితే ఇంకా నాకు నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్. కెమెరా ముందు మాట్లాడండి, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఓకే అండి, ఇవ్వకపోతే పర్లేదు, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. అలానే ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోయిన వల్ల మన క్యారెక్టర్స్ రాకుండా పోవట్లేదు. ఇట్ ఈస్ నాట్ దట్. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ అండి, ఇఫ్ యూ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లుక్ అట్ యూ అండి. ట్రూ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఐ థింక్ కొత్త నీరు వచ్చినప్పుడు, లేదా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీ ట్రెండ్ ఎలా మారుతుందో, అప్పుడు కేర్ ఆఫ్ కంచెల్లపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీకు, అలాగే ఇందులో ఉన్న సిచ్యువేషన్స్ కూడా మారుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా మనం. ఇప్పుడు ఇమీడియట్గా కాదు, ఇట్ విల్ చేంజ్ అండి. లైక్ ఫర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఐ హ్యాడ్ ఎన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ మైత్రి మూవీస్. అప్పుడు శ్రీమంతుడు మూవీ అనుకుంటా మహేష్ బాబుది. ఐ వాజ్ సపోజ్ టు డూ రాహుల్ రవీంద్రస్ క్యారెక్టర్. ఓకే. సో నాకు డేట్స్ ఇచ్చారు, ఇట్ వాజ్ ఆల్ డన్ అండ్ ఫైనలైజ్డ్. దట్ సెంట్ మీ, అప్పుడు మహేంద్ర సార్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై డేట్. సో దే పేడ్ ద ఇనిషియల్ చెక్ టు 15 days బ్లాక్ చేసి పెట్టున్నారు. మూవీ అండ్ టుక్ ఆఫ్, డేట్స్ ఏమో బ్లాక్ అవుతుంది, షూట్ జరుగుతుందని చెప్తున్నారు. బట్ వెన్ ఐ కాల్ నోబడీ ఈజ్ రెస్పాండింగ్. ఒక 4-5 days తర్వాత వెన్ ఐ కాల్ దెమ్ అప్ దేసే, అంటే లేకపోతే లేదని కూడా చెప్పలేదు. అది కూడా చెప్పలేదండి. సంబడి ఎల్స్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ మై క్యారెక్టర్. రాహుల్ రవీంద్ర గారు హీ వాజ్ డూయింగ్ మై క్యారెక్టర్. అంటే ఐ మీన్ ఐమ్ జస్ట్ టెలింగ్, తనకి హీ ఈజ్ నో వే కనెక్టెడ్. బట్ అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ టోల్డ్ మీ, భరత్ లేదండి మీ క్యారెక్టర్ తీసేసి ఇది చేసాము ఇది. సో దెన్ ఐ కాల్డ్ అప్ సంజయ్ గారు అండ్ ఆస్క్డ్ దెన్, బికాజ్ ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే లేదండి ఇది బాబు గారు ఏదో చెప్పారు అందువల్ల. దెన్ ఐ కాల్డ్ అప్ సంజయ్ గారు అన్నారు, సార్ ఏం సార్ ఇది, మా క్యారెక్టర్స్ కూడా మీరు ఇన్వాల్వ్ ఇది చేస్తే దిస్ ఈజ్ నాట్ ఫేర్ సార్, అట్లీస్ట్ విత్ డూయింగ్ జస్ట్ ఏ నెగిటివ్ క్యారెక్టర్ దానికి కూడా ఇది అంటే. దెన్ సంజయ్ గారు కాల్డ్ మీ బ్యాక్ ఆఫ్టర్ ½ an hour అండ్ సార్, భరత్ గారు ట్రస్ట్ మీ, దే ట్రైంగ్ టు ప్లే హిస్ హీరోస్ నేమ్, పూర్ ఫెల్లో డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ఎనీథింగ్. సో వీళ్ళు చేసి ఏంటంటే ఇట్లా పక్కన వాళ్ళపైన చెప్తారు. దిస్ ఈజ్ హౌ ఐ ఎండెడ్ అప్ హ్యావింగ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ మైత్రి. యూ వోంట్ బిలీవ్, టుడే ఐఎమ్ డూయింగ్ 4th film ఇన్ మైత్రి. కంటిన్యూస్ 4th film చేస్తున్నారు. దిస్ ఈజ్ లైఫ్ మ్యామ్, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. కానీ డైరెక్టర్ కి, మెయిన్ పర్సన్ కి, యాక్టర్ కి మధ్యలో ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే ప్లే ఎ లాట్. ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ అన్ని చూడలేడు కదా, సో అది అడ్వాంటేజ్. వీళ్ళు చెప్పిందే నిజం అనుకుంటున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ
సో ఇది ఐ లర్న్ ఇట్ త్రూ ఎ హార్డ్ వే. వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్లీజ్ కన్వే యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ టు ద డైరెక్టర్, కన్వే బీట్ ఎనీథింగ్. నువ్వు చేస్తున్నావా లేదో కూడా డైరెక్ట్గానే వెళ్ళి కలిసి మాట్లాడేసి వచ్చేసాయి. బికాస్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వీ నీడ్ టు రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిస్ స్టేటస్. సో దట్ ఈస్ హౌ ఐ బీన్ ఫాలోయింగ్. సో జస్ట్ టెలింగ్ యూ ఒక ఎగ్జాంపుల్. అవును, యా. డాక్టర్ గారు దేనికన్నా భయపడతారా? యాక్చువల్లీ అన్నిటికీ భయపడతానండి. మీరా? అన్నిటికీ అంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ఈ ఫైట్స్, ఈ విత్డ్రాల్స్ ఇవన్నీ. అంటే వివ్ డన్ టూ మచ్ ఆఫ్ ఇట్. సో అసలు ఎవరు నమ్ముతారా? మీ హైట్ పర్సనాలిటీకి మీరు ఫైట్స్ ఎక్సర్సైజ్ చేస్తారు, రోజు జిమ్ లేదే మీకు నడవదు, గుడ్ డైట్ అండ్ గుడ్ ఫేసింగ్. యా, ఐ మీన్ సిచ్యువేషన్స్ అరైజ్ చేయాలి కదా, బట్ ట్రై టు కీప్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్. సెకండ్ థింగ్, ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎనీ ఫైట్స్ ఆర్ టాకింగ్. నాకు ఐఎమ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ స్టఫ్. Okay. I walk away from the place. Be it at house, be it anywhere outside. Usually I don't end up arguing with him. I don't like it. Basically నాకు ఇష్టం లేదు. ఓకే, ఎంత భరత్ రెడ్డి గారు ఎంత సింపుల్లో అంత ఆ బ్రాండ్ అండ్ క్వాలిటీకి అంత ప్రాణం ఇస్తారని చెప్పని విన్నా, అవునా? బ్రాండ్ అని కాదు మేడం, అంటే లైక్ ఎస్ క్వాలిటీ. ఈవెన్ మీరు మూవీస్లో కూడా చూడండి, ద కాస్ట్యూమ్స్ విచ్ ఐ వుడ్ బి వేరింగ్, దే వుడ్ బి నీట్ అండ్ గుడ్. సమ్టైమ్స్ ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు చేయకపోతే ఐ గెట్ ఇట్ మై సెల్ఫ్. ఈవెన్ దే డోంట్. ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ ఐ వేర్, బికాజ్ అట్లీస్ట్ మనము టిల్ వి లివ్ షుడ్ లివ్ లైఫ్ కింగ్ సైజ్ అండి. ఇంకొకసారి చెప్పరా? యా, ఆఫ్ కోర్స్ యూ డోంట్ అగ్రీ విత్ మీ. టిల్ వి లివ్ వీ షుడ్ లివ్ లైఫ్ కింగ్ సైజ్. అబ్సల్యూట్లీ, దానికి నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో మీ రేపు ఈ ఛాన్స్ దేవుడు మనకి ఇస్తాడో లేదో తెలియదండి. టుమారో వీ మైట్ నాట్ హ్యావ్ దిస్ ఛాన్స్. సో మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అయితే? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ అండి, అబ్సల్యూట్లీ. సో మరి కింగ్ సైజ్ ఉండాలని మీరే అంటున్నారు, ప్లానింగ్ యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ అండి. దట్ ఈస్ లివింగ్ లైఫ్ కింగ్ సైజ్. యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లివింగ్ లైఫ్. ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ బిజీ. ఒకవేళ మూవీ లేకపోతే, షూట్ లేకపోతే, దెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్, లేకపోతే కార్డియాలజీ ఏదో ఒకటి అట్లా బిజీగా ఉంటాను అంతే. మీ తర్వాత మళ్ళీ మీ పిల్లల్లో, మీకు ఇద్దరు మగ పిల్లలు కదా? Yeah, I have 2 sons. None of them is going to come into the industry. Peddodu is getting prepared for IIT. Okay. So younger fellow probably will walk into management. ఓకే. జేడి చక్రవర్తి గారు అలాగే త్రివిక్రమ్ గారితో కూడా మీరు కలిసి పనిచేశారు. సో వాళ్ళ గురించి I think నాకు పెద్ద బ్రేక్ త్రివిక్రమ్ సార్ వల్ల. అవును, అత్తారింటికి దారేది. అమ్మాయిని పట్టుకుని ప్రణీతని పట్టుకుని మీరు రన్నింగ్ చేస్తుంటే చూసేవాడు నవ్వలేక చచ్చాము యాక్చువల్లీ. ఆ హుక్ పట్టుకుని కార్ ఆపి ఈ రోజుకి కూడా మిమ్మల్ని చూస్తే మాకు ఆశనే గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను దానికి అది సేమ్ టైం నేను రెబెల్ చేశాను మేడం. ఓకే. రెబెల్ కూడా నేను ఒక 25 days వర్క్ చేసి ఉంటాను. రెబెల్ ఫైట్స్ చేశాను. ఇమ్మెన్స్ పర్ఫార్మెన్స్, అరవటము, అది కేకలు, గొడవలు. అండ్ 2 సార్లు ఏదో కట్ అయింది. ఐ హ్యాడ్ టు గెట్ ఏ సూచర్ డన్. రెబెల్కి ఇంత కష్టపడ్డానండి. ఓకే. కష్టపడి ప్రాబబ్లీ ఒక 5% రికగ్నిషన్ కూడా రాలేదు, బికాస్ మూవీ డిడ్ ఫేర్ వెల్. అత్తారింటికి దారేది ఏం లేదండి. లొకేషన్కి వెళ్ళేవాళ్ళం, తినేవాళ్ళం, ఆ పొల్లాచిలో 15 రోజులు పార్టీలు చేసుకునేవాళ్ళం, తిరిగేవాళ్ళం. హార్డ్లీ ఒక 2 డైలాగులు చెప్పుంటాం మేడం సినిమా అంతా. బట్ ద నేమ్ ఇట్ గాట్ మీ. ఈ రోజు కూడా నన్ను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మీరు అత్తారింటికి దారేదిలో మీరే కదండి అని. దట్ ఈస్ ద ఇంపాక్ట్ అండి. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఐ షుడ్ థ్యాంక్ త్రివిక్రమ్ సార్ ఫర్ దట్. ఐ హోల్డ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సార్. అంటే ఈయన చాలామంది డైరెక్షన్లో పనిచేశారు కదా, త్రివిక్రమ్ గారిది డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చెప్పాలంటే ఆయన గురించి మీరు ఏం చెప్తారు? నాకు సార్ దగ్గర ఏంటంటే, సార్ బేసిక్లీ ఈస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ హూ గివ్స్ ఫ్రీ హ్యాండ్ టు యాక్ట్. మీ దగ్గర ఏముంటే ఆ పర్ఫార్మెన్స్ తను తీసుకుంటారు. ఈ డజంట్ కమ్ ఫోర్స్, ఇట్లే ఉండాలి, ఇట్లా అది ఉండదండి. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మేబీ సర్కమ్స్టాన్సెస్, దాని తర్వాత నాకు ఎప్పుడు సార్తో వర్క్ చేసే ఛాన్స్ రాలేదండి. ఐ వెంట్ మెట్ సార్, బట్ ఐ డెంట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ అగైన్. ఓకే. జేడి చక్రవర్తి గారిది ఎలా అనిపించింది మీకు? అప్పుడు ఐ వాజ్ వెరీ క్వైట్ న్యూ టు ద ఇండస్ట్రీ థింగ్. అండ్ ఆయనకి ఏంటంటే బాగా కోప్పడేవాడు, బాగా చిరాకు పడేవారు. అంటే ఆయనకి ఏంటంటే వాళ్ళు ఆ టిపికల్ వాళ్ళ కంపెనీ స్కూల్ ఫాస్ట్గా అంటే డైలీ 3 సీన్స్ అట్లా ప్లాన్ చేసి షూట్ చేసేవారు సార్. ఓకే. సో ఆయనకి ఏంటంటే మార్నింగ్ 7కి ఫస్ట్ షాట్ అంటే 6:50కి యూ షుడ్ హ్యావ్ బీన్ దేర్. అండ్ లక్కీగా ఏంటంటే అప్పుడు ఓన్లీ కాస్ట్యూమ్ వేసుకొని నిల్చుకోవటమే, మేకప్లు గీకప్లు ఏం లేవు ఆ సినిమాకి అండి. అది ఓన్లీ ఆయన డైలీ 4 సీన్లు ప్లాన్ చేసుకునేవారు, అయిపోవాలి. చాలా ఫాస్ట్గా వర్క్ చేసేవాడు, చాలా చిరాగ్గా ఉండేవాడు. బట్ హీఈస్ ఎ స్వీట్ హార్ట్ పర్సన్ అండి, వెరీ స్వీట్ హార్ట్ పర్సన్. దాని తర్వాత సార్ దగ్గర కూడా మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే ఎవరైనా చెప్తారు? నన్ను
అండ్ మహేష్ బాబు గారితో కూడా కలిసి పనిచేసినట్టున్నారు కదా మీరు. ఒక్క మూవీనండి, బిజినెస్ మ్యాన్ చేశాను. దట్స్ వన్ ఫిల్మ్ ఐ డిడ్. దాని తర్వాత ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు. ఓకే, షూటింగ్ స్పాట్లో కూడా మీకు కోస్టార్స్తో కూడా అసలు మీరు పెద్దగా ఏం మాట్లాడు, మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు అని చెప్తుంటే, అంటే అంత రిజర్వ్డ్గా ఎందుకు మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది? లేదు మేడం, అట్లా ఏం లేదు. లొకేషన్లో వెన్ దే కీప్ లాఫింగ్, దే కీప్ జోవిల్గా ఉన్నప్పుడు ఐ ఆల్సో సిట్, బీ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మీరు అన్నట్టు ఎక్కడిదక్కడ కట్ చేసి అలా వచ్చేయటం, అంతే, ఫినిష్. కృష్ణవంశీ గారి గురించి చెప్తే ఆయన డైరెక్షన్లో కూడా మీరు కొంత వర్క్ చేశారు. అది నాకు ఐ లవ్ పర్ఫార్మింగ్ దట్ మూవీ అండి. యాక్చువల్లీ అది ఆ టైంలో నాని గారు హీరోగా చేశారు మూవీ. అది ఐ ప్లేడ్ ఏ పొలిటీషియన్ క్యారెక్టర్. చాలా ఒక ఇండివిజువాలిటీ ఇచ్చారు సార్. సార్ అంటే యాక్చువల్లీ హౌ ఎవర్ ఐ వాంటెడ్, నేను సార్ ఇది సిగరెట్ అలాగే నోట్లో పెట్టుకొని ఐ డైలాగ్ చెప్తాను సార్, కొద్దిగా మీకు అలవాటు ఉందా? అంటే ఐ యూస్ టు స్మోక్ వే 15 years బ్యాక్ అండి. ఇప్పుడు స్మోకింగ్ లేదు. ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్. ఇప్పుడు మీ హార్ట్ కోసం మీరు జాగ్రత్త పడుతున్నారు. ఐ థింక్ కార్డియాలజీ జాయిన్ అయిన తర్వాతే నేను మర్చిపోయాను. యాక్చువల్లీ కార్డియాలజీ జాయిన్ అయిన తర్వాతే మానేశాను కదా. చూసిన తర్వాత అంటే ఇంత పెథటిక్గా ఐ మీన్ స్మోకింగ్ కెన్ డూ దిస్ అని నాకు అప్పుడు రిలీజ్ అయింది. సో దెన్ ఐ క్విట్. కామన్ మెన్కి ఏం చెప్తారు ఈ విషయంలో? స్మోకింగ్ అంటే సినిమాలో చెప్తారా స్మోకింగ్ ఇది ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని, కానీ ఆ ప్యాకెట్స్ మీద అంతంత క్యాన్సర్ పెట్టినా కూడా people don't know. Do you think people will listen to what you say? They won't take serious అండి. They are not taking serious. మేడం మీరు సెకండ్ క్లాస్ పిల్లోడిని అడిగినా వాడు కూడా చెప్తాడు మేడం. డైలాగ్ అందరూ చెప్తారు చక్కగా. స్మోకింగ్ బ్యాడ్ అండి, ఆల్కహాల్ బ్యాడ్ అండి, డ్రగ్స్ బ్యాడ్ అండి అనేది మీరు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అబ్బాయిని అడిగినా కూడా చెప్తాడు. ఒక డాక్టర్గా చెప్పండి, సరే యాడ్స్లో అంతా మనకి జరిగిపోయిన తర్వాత చూపిస్తారు, స్మోక్ చేసిన తర్వాత ఇంటర్నల్గా జరిగేది ఏంటి యాక్చువల్లీ? స్మోకింగ్ బేసిక్లీ కాసెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ పాసెస్ త్రూ యువర్ లంగ్ ఫీల్డ్స్, దెన్ ఎంటర్స్ యువర్ బ్లడ్ స్ట్రీమ్, రీచెస్ బ్రెయిన్ అండ్ అదర్ పార్ట్స్. బేసిక్లీ ఇట్ ప్రొలిఫరేట్స్ ఫ్రీ రాడికల్స్ అని కొన్ని పార్టికల్స్ ఉంటే అది ప్రొలిఫరేట్ చేస్తుంది. కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పండి. దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ కెన్ హ్యాపెన్ ఈస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు గెట్ ఎ క్యాన్సర్. నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ అటాక్. నెంబర్ 3, స్పాయిలింగ్ యువర్ లంగ్స్ ఆన్ యువర్ ఓన్. These are the 3 common things that will eventually happen. అవ్వదు అని కాదు, అవి తీరుతుంది, స్లోగా అవుతుంది కాకపోతే అంతే. అది డిపెండ్స్ ఎవరెవరు. ఇప్పుడు అట్లా కూడా ఏం లేదండి, స్లోగా అవ్వాలని రూల్ లేదు. ఉన్న పొల్యూషన్కి, ఉన్న క్వాలిటీ ఫుడ్కి, క్వాలిటీ లైఫ్కి అన్ఫార్చునేట్లీ మన హీటింగ్ హ్యాబిట్స్ రాంగ్, మనం ద వే వీఆర్ లివింగ్ ఈజ్ రాంగ్. మనం ఎంతమందికి అని చెప్తామండి, పీపుల్ డోంట్ అండర్స్టాండ్. వెరీ సాడ్. సింపుల్గా ఒక అంటే ఈ హార్ట్కి సంబంధించిన డాక్టర్ కాబట్టి ఆ ఫీల్డ్లో మీరు ఉన్నారు కాబట్టి అడుగుతుంది, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా వాళ్ళ హార్ట్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలి అని అంటే, ఆరోగ్యంగా ఉంచుకోవాలని అంటే ఏదైనా సింపుల్గా సింపుల్ అడ్వైస్ అంటే సింపుల్గా అండి 3 whites అవాయిడ్ చేయాలని నేను ఐ థింక్ ఇది కూడా చాలాసార్లు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. రైట్. 3 whites అంటే ఫస్ట్ వైట్ వచ్చి రైస్ అండి, సెకండ్ వైట్ వచ్చి సాల్ట్ అండి, థర్డ్ వైట్ వచ్చి వైట్ షుగర్ అండి. ఈ 3 ఎంత తక్కువ చేసి ఎంత అవాయిడ్ చేయగలిగితే 80% ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ సేఫ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఏమంటే మన తాతలు వాళ్ళు నానమ్మలు వీళ్ళంతా అవి వాడిన వాళ్ళే లేదండి. మీరు ఆ కాలంలో చూస్తే వాళ్ళు దంపుడు బియ్యం తినేవాళ్ళు, మిల్లెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు, రావులు, కొర్రలు ఇటువంటివి ఎక్కువ ఉండేవి. వాళ్ళు రోజుకు 2 పూటలు తినేవారు. మనం అలా కాదు కదండి, 8కి బ్రేక్ చేయాలి, మళ్ళీ 11కి ఏదో ఒకటి స్నాక్ తీసుకోవాలి, 1:30కి లంచ్ చేయాలి, 4:35కి స్నాక్ తీసుకోవాలి, 8కి తీసుకోవాలి. అది మనిషిలో ఉండేది పొట్ట గ్రైండర్ అండి. మళ్ళీ రాత్రి డ్రింక్, లేట్ నైట్స్ పార్టీలు, లేట్ నైట్ డిన్నర్లు. సి యు ఆర్ సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉంటే కుక్కకి ఏంటి మీరు ఇంతే పెడతారు, ఎందుకంటే దానికి కడుపుకి ఎంత కావాలనో అంత లెక్కతోనే పెడతారు. సేమ్ అప్లైస్ టు అస్. మనము మ్యామలే అండి. ఇట్ ఈస్ ఆల్సో మ్యామల్, వీఆర్ ఆల్సో మ్యామల్స్. ఇట్ అప్లైస్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు అస్ టు. ఏంటి ఒక 2 కొండలు రైస్ పెట్టుకొని ఒక బిర్యానీ తిని అవి హ్యూమన్స్ అండి. వీ షుడ్ ఈట్ ఓన్లీ టు లివ్ అండి. వీ షుడ్ నాట్ ఈట్ టు ఈట్, లివ్ టు ఈట్. దిస్ ఇస్ బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ వీఆర్ డూయింగ్. నైట్లో కూర్చొని ఒక ఫుల్ ప్యాకెట్ బిర్యానీ, హౌ విల్ యూ డైజెస్ట్ అండ్ సిస్టంలో అంటే మీ బాడీకి ఎంత అవసరమో అంత క్యాలరీస్ తర్వాత మిగతా అంతా ఏమవుతుంది? విల్ గో గెట్ డిపాజిటెడ్ ఎవ్రీవేర్. యువర్ షుగర్ లెవెల్స్ కీప్ షూటింగ్ అప్, యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కీప్ షూటింగ్ అప్. మీరు ఇండియాలో చూస్తే 70% ఆఫ్ ద 70 to 80% దే డోంట్ ఈవెన్ వర్క్అవుట్. 50% ఆఫ్ ద పీపుల్కి అవేర్నెస్ కూడా లేదు అసలు ఏ ఫుడ్లో ఏముంటుందని. షుగర్లో మనది సెకండ్ ప్లేస్లో ఉందట. వరల్డ్ నెంబర్ 1 అండి. వి టాప్ యాజ్ డయాబెటీస్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ వెళ్ళిపోయింది. వచ్చి 5 years అయిపోయిందండి. వి టాప్ యాజ్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ ద డయాబెటీస్ పర్స్పెక్టివ్. విచ్ ఇస్ రియల్లీ వెరీ బ్యాడ్. అండ్ దిస్ ఈస్ గుడ్ న్యూస్ టు డాక్టర్స్ లైక్ అస్. ఎందుకంటే ఇంకా పేషెంట్స్ ఎక్కువ అవుతారు కదండి.
ఎలా ఉందంటే గవర్నమెంట్ ఏమో ఈ సారా దుకాణాలను వైన్ షాప్స్ పెట్టేసి శుభ్రంగా వాళ్ళ మీ ఆరోగ్యాలు జాగ్రత్త అని మళ్ళీ వాళ్ళే చెప్పినట్టు. మేడం ఎంత దే షుడ్ హ్యావ్ అంటే లైక్ అంటే ఐఎమ్ నాట్ బీయింగ్ అరగెంట్ అట్లని కాదండి. అవునండి, అవును. అర్థం చేసుకోవట్లేదు మేడం. యూ కీప్ టెలింగ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. అదేంటంటే అన్నం తినకపోతే అరగదు కదా, మిగతా తింటే ఇది ఎలా అరుగుద్ది. ఇట్స్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. హౌ కెన్ యూ ఈవెన్ యూజ్ దట్ వర్డ్? మేడం మన స్టమక్ ఎంత పవర్ఫుల్ అంటే వీ హ్యావ్ దన్ ఎబిలిటీ టు మనం అయం తిన్నా కూడా కరిగించుకోలేని శక్తి మన స్టమక్ ఉందండి. దట్స్ హౌ పవర్ఫుల్ హ్యూమన్ బాడీ ఈజ్ బిల్డ్. వీరమాచినేని గారి డైట్ గురించి విన్నారా మీరేమన్నా? లేదు మేడం, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ స్టఫ్. సో నాకు పట్టించుకోను. అంటే ఆయన నేనేది మీరు ఫాలో అవుతున్నారా అనో లేకపోతే ఒక ఒకేసారనో కాదు. ఓకే. I never even have seen people coming to me talking about it, weight తగ్గింది ఇవన్నీ చెప్తానే ఉన్నాను. yes, okay, fine. లాంగ్ టర్మ్ ఏం చేస్తారో అని అడుగుతాను అంతే. ఓకే, ఇప్పుడు తగ్గిపోయారు, వెరీ గుడ్. లాంగ్ టర్మ్ ఎట్లా 5 years తర్వాత మీ బాడీ మెటబాలిజం ఎలా రెగ్యులేట్ చేస్తారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఎ సొల్యూషన్ టు దట్? సో వన్స్ యూ స్టాప్ దట్ మళ్ళీ మీ వెయిట్ వస్తుంది. సో వాట్ ఇస్ ద లాంగ్ టర్మ్ యూఆర్ లుకింగ్ ఎట్? ఆఫ్టర్ 5 years ఏమవుతుంది మీ బాడీకి? బేసిక్లీ ఐఎమ్ అగేన్స్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ ర్యాపిడ్ అండి. ఐ మీన్ ర్యాపిడ్ వెయిట్ లాస్ కానీ ర్యాపిడ్ వెయిట్ కానీ ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు డూ. సడన్గా చేంజెస్ అనేది ఏది మంచిది కాదు. గుడ్, బాడీ కాంట్ టేక్ ఇట్ అండి. ఐ మీన్ బాడీ కాంట్ టేక్ ఇట్ ఇన్ ద సెన్స్ మీ మెటబాలిజం మొత్తం ఆల్టర్ అయిపోతుంది. యాజ్ యూ ఏజ్ యాజ్ సచ్ మీ మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ థింగ్స్ విల్ గెట్ బ్యాడ్ టు వర్స్. ఓకే. సో మీరెలా మేడం ఎక్సర్సైజ్ చేస్తారని తెలుసు, మీ అపోలో దాంట్లోనే జిమ్లో మీరు వెళ్తున్నారని తెలుసు. జనరల్లీ హౌ డూ యూ మెయింటైన్ యువర్ ఫుడ్? I usually try and follow a very healthy diet. బేసిక్గా నా చెప్పండి, మీరు ఇంత పర్సనాలిటీ ఇంత హ్యాండ్సమ్ అంటే మేము కూడా అనుకుంటాం కదా, మేము కూడా ఉండాలి ఆరోగ్యంగా. నాట్ బీయింగ్ పర్సనాలిటీ హ్యాండ్సమ్ కాదు మేడం, ఇట్ ఈస్ దట్ యువర్ పర్సెప్షన్ టువర్డ్స్ లుకింగ్ అట్ థింగ్స్. అండ్ ఇన్ ద సెన్స్ అంటే నేను మార్నింగ్ ఐ స్టార్ట్ మై బ్రేక్ఫాస్ట్ విత్ మ్యూస్లీ, 2 egg whites, వాల్నట్స్, బ్లూబెర్రీస్ అండ్ అన్ యాపిల్. ఓకే. యూజువల్ బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది. రైట్. లంచ్ ఐ యూజువల్లీ హ్యావ్ మిల్లెట్స్. ఐఎమ్ ఏ వెజిటేరియన్ అండి, అంటే బేసిక్లీ ఎగిటేరియన్ బేసిక్లీ. ఓకే. సో మిల్లెట్స్ ఉంటుంది. రైస్ అవి నాకు బేసిక్లీ ఐ సమ్హౌ డెవలప్డ్ ఇన్ ఎవర్షన్ టువర్డ్స్ రైస్. సో ఆల్మోస్ట్ రైస్ కట్ డౌన్ చేసేసాను. రైట్. ఐ ఈట్ ఎవ్రీథింగ్, ఐ ఈట్ ఇన్ క్వాంటిటీ, లిమిటెడ్ క్వాంటిటీ. ఐ ఈట్ అట్లీస్ట్ 4-5 fruits ఎవ్రీ డే. ఎగ్ వైట్స్, ఇది వర్కౌట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఐ యామ్, వాట్ ఐఎమ్ డూయింగ్. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్, నథింగ్ బియాండ్ దిస్. నాన్ వెజ్ తీసుకోవట్లేదు అసలు? ఎన్నాళ్ళ నుంచి తీసుకోవట్లేదు? ఇట్స్ ఆల్రెడీ 6 months అవుతూ ఉంటుందండి. ఐ 6 థింక్ monthsేనా? అంటే దాని వరకు భారీ అంటే లైక్ మా ఇంట్లో ఎక్కువ ఉండేది, బికాస్ ఫాదర్ ఈజ్ ఎ ఫుడీ. సో నేను మానటానికి నాకు ఇట్ టుక్ టైమ్, బికాజ్ ఐ వాజ్ ఆల్సో లైక్ హిమ్. తనలాగే నేను ఆల్మోస్ట్ డైలీ నాన్ వెజ్ తీసుకునేవాడిని, ఆల్మోస్ట్ ఇట్లా ఉండేది. సో ఐ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే. ఒక 5 years చూద్దామని ఐ జస్ట్. అంటే హెల్త్కి మంచిదే కదా యాక్చువల్లీ నాన్ వెజ్ తీసుకోవడం అనేది, అంటే ఎక్కువ క్వాంటిటీ అని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నీడ్ అండ్ ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ మీట్ యూర్ లుకింగ్ ఇట్. ఎస్, వెయిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఎస్ ఇట్ హెల్ప్స్. టేకింగ్ లీన్ మీట్ యూజువల్లీ హెల్ప్స్. ఓకే. మీరు దీపికా పదుకొనేకి పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ అని విన్నాం. ఐ ఇమ్మెన్స్లీ అడ్మైరర్, ఐ లవ్ హర్ టు ద కోర్. I think probably ఫిట్నెస్ అనే కాదు, ఐ లైక్ హర్ యాక్టింగ్. ఐ ప్రాబబ్లీ కాక్టైల్ చూసిన తర్వాత I was floored for her performance. ఎప్పుడు వెళ్తున్నారు మరి చూడడానికి? ఇంతవరకు చూడలేదు కదా. యాక్చువల్లీ తను మొన్న ఇక్కడెక్కడో షీ వాజ్ దేర్ ఇన్ తిరుపతి. నేను ఆ రోజు తిరుపతిలోనే ఉన్నా, దర్శనానికి వచ్చింది. మీ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఇక్కడే ఉన్నారు ఆవిడ? లేదు సార్, అప్పుడు నేను వచ్చి తను వెళ్ళిపోయేది, నేను ఏదో వెడ్డింగ్కి వెళ్ళాను. బట్ ఐ విల్ మీట్ హర్ డెఫినెట్లీ. ఇట్స్ నాట్ అంటే అజెండాలో ఇంకా అనుకోలేదు, అనుకున్న రోజు వెళ్ళి కలిసి వచ్చేస్తాను. ఐ వుడ్ వాంట్ టు మీట్ హర్ డెఫినెట్లీ. సరే వచ్చారనుకుందాం, సపోజ్ ఏంటి ఏం మాట్లాడతారు ఆవిడతో? I'll convey the two things basically, ma'am, as in actor. మీ హైట్ మ్యాచ్ అవుతుంది అనుకుంటా బాగా మీ ఇద్దరిది. ఆల్మోస్ట్ కదా. మీకు నేను అనుకోవడం అంటే హైట్ ఆ ఫిట్నెస్ మీకు బాగా నచ్చి మీరు బాగా అడ్మైర్ అయ్యారు. లేదండి, ఐ లైక్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. యూ షుడ్ లైక్ మనకి సౌత్లో ఎట్లా నయనతార గారు ఉన్నారు, షీ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ డోంట్ నో పీపుల్ హ్యావ్ సీన్ హర్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. మీరు చూస్తే మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే కాక్టైల్ మూవీ చూడండి, సెకండ్ హాఫ్లో ఒక సీన్ పర్ఫామ్ చేసి ఉంటుంది తను, అమేజింగ్. అవును, జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు రాఖీలో కలిసి పనిచేశారు. నాకు తనతో పాటు కాంబినేషన్ కూడా లేకుండా అనుకుంటాం మేడం.
సో అది ఎప్పుడో 10 years బ్యాక్. నాకు వీళ్ళందరితో ఈ సర్కిలే అసలు పరిచయమే లేదండి. ఓకే, అదే అందుకే అంటున్నాను తామరాకు మీద నీటి పుట్టు అన్నా, అందుకే మిమ్మల్ని ఊరికే కాదు, మీ వరకు మీరు వర్క్ చేసుకుని వచ్చేసరికి మిగతా పనితో మీకు సంబంధం ఇది కూడా క్రిష్ గారు లేకపోతే నాకు వచ్చేది కాదేమో ప్రాబబ్లీ. ఇఫ్ నాట్ ఫర్ క్రిష్ గారు ఐ వుడెంట్ హావ్ బీన్ త్రూ టు దట్ ఫిల్మ్. మోహన్ లాల్ గారితో ఈజ్ ఎ లవ్లీ జెంటిల్మ్యాన్ టు వర్క్ విత్. చాలా స్పాంటేనియస్ యాక్టర్ అండి ఆయన, వెరీ జోవియల్ పర్సన్. ఐ మీన్ ఆ ఒక్క మూవీలోనే వర్క్ చేశాను తనతో పాటు, బట్ ఐ ఎంజాయ్డ్ థరోలీ వర్కింగ్ విత్. చాలా బాగుండేదండి. అండ్ హీ గివ్స్ యూ స్పేస్ అండి. అది అట్లాంటి యాక్టర్స్ ఉండాలండి. దీస్ ఆర్ ద పీపుల్ ఫర్ బడింగ్ యాక్టర్స్ లైక్ అస్ చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తే హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు ఏం, ఐ మీన్ సీ ఐఎమ్ నోబడీ మేడం, ఐఎమ్ వన్ అమాంగ్ ద మిలియన్ ఇన్ ద ఇండస్ట్రీ. నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అడిగితే ప్రాబబ్లీ వీఆర్ లాగింగ్ సమ్వేర్ అరౌండ్ 10 to 15 years బిహైండ్ తమిళ్ సినిమా. The way of content, the way of looking at cinema, but we are changing rapidly and this year has been a big example for that. I mean, I think probably you should respect every character in the film which is being shot, and ala eppudu avutund anedi we can never judge. And treating people, things have changed a lot from then to now, but still ego idi ఈ న్యూ ట్రెండ్, ఈ కార్పొరేట్ స్టైల్, పార్షియలీ కార్పొరేట్ స్టైల్ లాంటిది వస్తే కానీ చేంజెస్ చూడలేమేమో. ఐ మీన్ దే కిల్ యువర్ పేమెంట్ సమ్ టైమ్, దే వుడ్ యూ హ్యావ్ టు బ్రాక్ 4-5 times టు టెల్ దెమ్ వెన్ వుడ్ యూ సెండ్ మై చెక్ అక్రాస్. సో ఈ ఇష్యూస్ అన్నీ, ఐ మీన్ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్, బట్ యూ హ్యావ్ టు బేర్ విత్ దెమ్. ఏమవుతుంది, ఇఫ్ యు ఆర్ ప్రొటెస్టింగ్, అరే వాడు ఊరికే పేమెంట్ అడుగుతుంటాడు, ఇది ఐ థింక్ లెట్స్ వై నాట్ కష్టపడేది దేనికి, ఇదంతా దేనికి అంటే ఫ్రీ సర్వీస్ చేస్తారా? థింక్ అంటే అది మారితే బాగుంటుందండి. ఇట్ విల్ బి నైస్, ఒక స్పేస్ అండ్ యూ విల్ హ్యావ్ వన్ నైస్ ప్లేస్ టు వర్క్ విత్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ నీడ్స్ టు మై ఇండివిజువల్. అలాగే ఇప్పుడు చాలామంది డాక్టర్స్లో కూడా మార్పులు రావాలి, డాక్టర్స్ కూడా మెంటల్గా ఇలా ఉండాలని చాలామంది మాట్లాడుతున్నారు. ఐ మీన్ ఇన్ ద సెన్స్ కమర్షియాలిటీ అమంగ్ డాక్టర్స్ ఈజ్ ఆల్సో హై అండి, విచ్ ఈస్ వెరీ సాడ్. I believe అది I think మారకపోతే it is going to be very sad day for all of us. Commerciality among doctors should go down. And I have, and because I am in the fraternity, maybe many people may not like what I am talking, but unfortunate. ఐడెంటిటీ క్రైసిస్ అనేది డాక్టర్స్ కూడా ఉంటుందా? చాలా మందికి ఉంటుంది కదండి, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు మా హాస్పిటల్లో అదే పెద్ద ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళకి ఐడెంటిటీ కావాలి, రికగ్నైజేషన్ కావాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి గుర్తింపు ఉండాలి. వీడి ఇక్కడ ఒక రెసిడెంట్గా ఉండి ఈరోజు కన్సల్టెంట్ అయ్యి వీడేంటి, వీడి గురించి వీడికి ఒక వికీపీడియా, లీడిన్ లాంగ్వేజ్లో సినిమాలు. మేడం దట్స్ యువర్ ఫేట్ అండి, అది దట్స్ వాట్ యువర్ డెస్టినీ ఈజ్, దాన్ని మనం మార్చలేం. సో ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్, అంటే లైక్ హూమ్ ఐ డోంట్ లైక్ కూడా వాళ్ళు వెన్ వీ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ ఆల్వేస్ టెల్ దెమ్, పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ మచ్ అబౌట్ మీ నౌ డేస్, ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ ఫిల్మ్స్, ఐ థింక్ దే షుడ్ స్టార్ట్ టాకింగ్ అని చెప్తా ఉంటాను. రివర్స్లో మీరే వస్తారా? దట్స్ హౌ ఇట్ షుడ్ బి అండి వీళ్ళతో. See, there is nothing. See, maximum what they could do is, see, I had a very individual liberty of doing performing cases at Chennai Apollo. Ikkada em chesarante, they have capped it for me. They are not letting my name to come at Apollo to join with my consultant to do my individual cases. Okay. So because they are sitting in that chair, వాళ్ళకి ఆ పవర్ ఉంది కాబట్టి they are doing it. Okay. So that is that is the worst thing they can do. బట్ వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ దట్ కాంపౌండ్, మా అపోలో కాంపౌండ్ నుంచి బయటకు వస్తే, సారీ టు సే బట్ ఈవెన్ చాలామంది, ఐ థింక్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ నో హూ ద ఫెలో ఇస్. ఈరోజు నేను ఇక్కడున్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడున్నా, అట్లీస్ట్ ఒక 40% పీపుల్ విల్ నో హూ ఐఎమ్. సో దట్ దే కాంట్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ యూ, యువర్ ఓన్ పేషెంట్స్ దే కాంట్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ యూ. సో ఇట్లాంటి చీప్ థింగ్స్ చేయడానికి దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ అండి. లైక్ నేను అంటే లైక్ సారీ టు సే జిల్ అని ఒక మూవీ చేశానండి. మూవీలో వెన్ ఇనిషియలీ డైరెక్టర్ నరేటెడ్ ద క్యారెక్టర్ టు మీ, ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అలాంగ్ విత్ హీరో. నేను అంతా అయిపోయిన తర్వాత సినిమా చూస్తే ఒక డమ్మీగా నిలుచుకొని ఒక ఊరికే ఒక 6 foot వాడికి బట్టలు వేసి నేను పెట్టినట్టు ఉండింది. ఇట్ వాజ్ ఎ షేమ్ ఫర్ మీ. ఐ మీన్ ఐ షుడ్, అంటే ఇట్స్ మై బ్యాడ్ దట్ ఐ డిడ్ దట్ ఫిల్మ్. కానీ అంటే మిమ్మల్ని పర్సనల్ని చూసాక ఇన్ కేస్ హీరో పొరపాటున మీకన్నా కొంచెం హైట్ తక్కువ ఉంటే చాలా ప్రాబ్లమేమో మీకు.
అందుకనే ఐ థింక్ కట్ చేసినట్టున్నారు మేడం. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మీరు, చాలా డిస్టెన్స్ మెయింటైన్. అందుకనే కట్ చేసినట్టున్నారు. అది ఇట్లాంటి థింగ్స్ మారితే బాగుంటుందండి. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ లేదు కదండి. ఇక్కడే ఇంకా కొద్దిగా మారితే ఇట్ విల్ బి నైస్ ఫర్ ఎవ్రీబడి టు వర్క్. అండ్ పీపుల్ యాక్చువల్లీ ఆల్వేస్ లుక్, అండ్ పీపుల్ ఆల్సో ఆడియన్స్ కూడా బోర్ అయిపోతారండి. మీరు అదే కామెడియన్లో అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్లో అన్ని సినిమాలు వాళ్ళే చేస్తుంటే మా అబ్బాయి చూడ్డు సినిమా సెకండ్ టైం చూసాం కదా డాడీ ఇన్సార్లు అదే సేమ్ థింగ్ కీప్స్ కమ్. బట్ వన్ చేంజ్ ఓవర్ విల్ కమ్, ఇట్ విల్ హ్యాపెన్. ఈవెన్ కమెడియన్సే కంటిన్యూస్గా ఒక 15-20 మూవీస్ చేసి మళ్ళీ సేమ్ కమెడియన్గా చేయాలన్నా కూడా, అంటే సేమ్ కామెడీ మళ్ళీ ఓకే హిలేరియస్గా ఉండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పంచులు ఉంటే అది వేరే సంగతి, కానీ బట్ సేమ్ ప్లేస్లో సేమ్ యాటిట్యూడ్తో ఉండాలంటే ఈరోజు చాలామంది బోర్ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. అది ఆటోమేటిక్గా ఆడియన్స్ చూడలేడండి. ఇప్పుడు మనకి ఏంటంటే కంటెంట్ హ్యాస్ బికమ్ too much. You have Netflix, you have Amazon Prime, you have so many things to look into. And it will change, matter of time. Aina avakpoina it won't make difference for me, other aspect change aithe we are all lucky and we'll get to do some good characters right now. అంటే ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ఇంకేమన్నా అదర్ లాంగ్వేజెస్ లో కానీ ఇక్కడ కానీ ఏమన్నా చేస్తున్నారండి? అక్కడ మణిరత్నం గారి అసిస్టెంట్ ఒక సినిమా చేశాను మేడం, తుపాకీ మనయ్య అని. విక్రమ్ ప్రభు హీరోగా, నేను విలన్ గా చేసాము. ఓకే. దట్ మూవీ విల్ బి రిలీజింగ్ ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఇన్ చెన్నై. ఓకే. ఇక్కడ సవ్యసాచి అయిపోయింది అండ్ ఐ ఫినిష్డ్ అమర్ అక్బర్ యాంటనీ. బయోపిక్ షూట్ జరుగుతుంది. నెక్స్ట్ ఐల్ బీ డూయింగ్ విశ్వాసం తమిళ్, అజిత్ గారిది చేస్తున్నాను. ఓకే. అది అవ్వగానే ఐల్ డూ కనకదుర్గ, మన కంత్రిగ వాసు సార్ డైరెక్షన్, రవితేజ గారు, ఆ మూవీ. సూపర్ అండి. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది ఏంటి అని అంటే, ఏ ఫీల్డ్లో ఉన్న మనిషి ఎలా ఉంటే హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి మొత్తం ఆల్ ఓవర్గా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు అనేది మిమ్మల్ని చూసాక నేను నేర్చుకున్నాను సీరియస్లీ. ఆరోగ్యంగా అన్నాకన్నా కూడా మేడం వీ నీడ్ టు డ్రా అవర్ లైన్. మన ఎన్నో ఫీలింగ్స్ మనకు ఉంటాయి, మనం వీ కాంట్ పుట్ ఇట్ ఆన్ ఎవ్రీబడి ఆల్ దోస్ థింగ్స్. దట్స్ హౌ ద వరల్డ్ ఈస్ అని మనం ఫస్ట్ మనం మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు హ్యాండిల్. అందరూ మనలాగా ఉండాలనుకుంటే వీల్ అగైన్ వెళ్ళి జస్ట్ బురదలో పడినట్టే అయిపోద్ది. సో యూ షుడ్ బీ ప్రిపేర్డ్ అండ్ మోర్ ఆర్ లెస్ ట్యూన్. బట్ మై ఇంటర్నల్ థింగ్ ఈజ్ విల్ నాట్ చేంజ్ అండి. ఎక్స్టర్నల్ ఫర్ పీపుల్స్ సేక్ ఐ విల్ బీ లైక్ దట్, అంతే. దట్ ఈస్ ఓన్లీ థింగ్. దట్స్ ఇట్. I wish you all the best, sir. Once again, thank you so much. Thank you so much. Yes.